ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హియోంజిన్ భయపడుతూ ఇంట్లోకి వెళ్ళడాన్ని చూస్తాం. అక్కడ చీకటి గదిలో నుంచి ఒక వ్యక్తి బయటికి వస్తాడు. అదే సమయంలో పార్క్ కూడా అక్కడికి వచ్చి లైట్ ఆన్ చేస్తాడు. ఆ వ్యక్తి వెంటనే సారీ చెబుతూ నేను తియాంగ్ వాళ్ళ నాన్నని అని అంటాడు. ఇది విన్న హియోంజిన్ షాక్ అవుతుంది. ఆ వ్యక్తి తాను వచ్చినప్పుడు తలుపు ఓపెన్గా ఉండడంతో లోపలికి చూసేందుకు వచ్చానని అంటాడు. పార్క్ వెంటనే పోలీసులకి కాల్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ చేయలేకపోతాడు. అదే సమయంలో తియాంగ్ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి హియోంజిన్ సేఫ్గా ఉండడాన్ని చూసి రిలాక్స్ అవుతాడు. హియోంజిన్ అతన్ని చూపిస్తుంది. అప్పుడు తియాంగ్ మీరెవరు అంటూ అడుగుతాడు. అప్పుడు హియోంజిన్ మీ నాన్న అని అంటుంది. హియోంజిన్ అతను మీ నాన్న అని అనగానే తియాంగ్ షాక్ అయిపోతాడు. హియోంజిన్ మరియు పార్క్ బయటికి వెళ్ళి మాట్లాడతారు. అక్కడ తియాంగ్ తనకి ఏమీ గుర్తులేదు అని, తన తండ్రి ముఖం కూడా మర్చిపోయానని అంటాడు. అతన్ని తండ్రి సారీ చెప్పుతూ మన్నించమని అడుగుతాడు. కానీ తియాంగ్ ఇప్పుడు వెళ్ళిపోవాలని, తర్వాత మాట్లాడుకుందామని అంటాడు. హియోంజిన్ వెళ్ళి ఊసుని తీసుకుని వస్తుంది. తర్వాత హియోంజిన్ చేతికి గాయం ఉండడంతో తియాంగ్ అది గమనించి మందు రాస్తాడు. తియాంగ్ సమయానికి రాలేకపోయానని గిల్టీగా ఫీల్ అవుతున్నానని చెబుతాడు. హియోంజిన్ అతన్ని ఆందోళన పడవద్దు అని చెబుతుంది. కానీ తియాంగ్ సైలెంట్గా ఉండిపోతాడు. ఫ్లాష్బ్యాక్లో 9 ఏళ్ల తియాంగ్ ఇంటి బయట నిలబడి ఉంటాడు. జనాలు వచ్చి తన తండ్రి గురించి అడుగుతూ తనని కొడతారు. అతని తండ్రి వాళ్ళ డబ్బులు తీసుకొని పారిపోయాడు. చిన్నతనంలో తియాంగ్ తన తండ్రి తనను వదిలేసి వెళ్ళిపోతున్నాడని చూస్తూ నిలబడిపోతాడు. ప్రస్తుతానికి ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్న తియాంగ్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. తర్వాత రోజు తియాంగ్ తన తండ్రిని కేఫ్లో కలుసుకుంటాడు. ఇన్ని సంవత్సరాలు రాకపోయినా ఇప్పుడు ఎందుకు వచ్చారు, అవసరం లేదు అని అంటాడు. తనకి ఆయనతో ఎలాంటి సంబంధం లేదని చెప్పేస్తాడు. అతని తండ్రి మోకాలపై కూర్చొని క్షమించమని అడుగుతాడు. కానీ తియాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆఫీస్లో హియోంజిన్కి ఒక గ్లోబల్ కంపెనీతో ఫుడ్ పార్ట్నర్షిప్ అవకాశం ఉందని చెబుతారు. అందరూ ప్రిపేర్ కావాలని అంటారు. కానీ ఆమె కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కావడంతో ఈ విషయం ముందుగా తెలియదు. కానీ పార్క్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయినా ఆమె తన టీంలో భాగమే అని చెప్పడంతో హియోజిన్ సంతోషపడుతుంది. ఇంకోవైపు ఊజు స్కూల్కి వెళ్తూ చాలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే బాంబ్ వాళ్ళ అమ్మ ఊజు నిన్ను డే కేర్లో వదిలేస్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని చెబుతుంది. తియాంగ్ ఆమెకి థ్యాంక్స్ చెబుతాడు. తియాంగ్ని చూస్తూ ఇంత చిన్న వయసులోనే పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు అని ప్రశంసిస్తుంది బాంబ్ వాళ్ళమ్మ. ఆఫీస్ అయ్యాక హియోంజిన్ స్కూల్కి వెళ్ళి ఊజుని తీసుకొస్తుంది. పార్క్ వారిని డ్రాప్ చేయడానికి వస్తాడు. ఇంటి లాక్ సరిచేయడానికి వస్తానని అంటాడు. లాక్ సరిచేస్తూ ఉండగా హియోంజిన్ టూల్ బాక్స్ తీసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అది అందదు. పార్క్ సహాయం చేయడంతో ఇద్దరు దగ్గరగా వస్తారు. అదే సమయంలో తియాంగ్ అక్కడికి వచ్చి వాళ్ళని అలా చూసి చాలా డిస్టర్బ్ అవుతాడు. ఏమి చేస్తున్నారు అని అడుగుతాడు. హియోంజిన్ పార్క్ ఇంటి ఓనర్ కదా, లాక్ సరిచేయడానికి వచ్చాడు అని అంటుంది. తియాంగ్ కూడా సరిచేయడంలో సహాయం చేస్తాడు. అంతలో అక్కడికి ఊజు వస్తాడు. ఊజుని ఎత్తుకొని లోపలికి వెళ్తాడు తియాంగ్. ముగ్గురు కలిసి కుటుంబంలా కనిపిస్తారు పార్క్కి. అది చూసి పార్క్ చాలా జెలసీగా ఫీల్ అవుతాడు. పార్క్ తియాంగ్కి తన తండ్రిపై జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు. నీ వల్ల హియోజిన్ ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అని అంటాడు. తర్వాత తియాంగ్ తన ఫ్రెండ్స్ని కలవడానికి వస్తాడు. అక్కడ తియాంగ్ ఫ్రెండ్ అయిన కిమ్ని నా అసిస్టెంట్గా జాబ్ ఉంది, చేస్తావా అని అడుగుతాడు. కిమ్ సంతోషంతో గంతులు వేస్తాడు. వెంటనే మా అమ్మకి ఈ విషయం చెప్పాలి అంటూ పక్కకి వెళ్తాడు. అప్పుడు తియాంగ్ తన ఇంకో ఫ్రెండ్తో జరిగిన విషయాలని చెబుతాడు. చిన్నప్పుడు తండ్రి వదిలేసి వెళ్ళిపోయాడని, అన్న కూడా వదిలేశాడని, తనకు ఎప్పుడూ ఫ్యామిలీ లభించలేదని అంటాడు. ఇప్పుడు ఒక్కసారిగా కుటుంబంగా ఎలా అంగీకరిస్తాను అని అంటాడు. చాలా బాధపడతాడు. కానీ తియాంగ్ వాళ్ళ నాన్న ఇంటి బిల్డింగ్ దగ్గర అందరితో బాగా మాట్లాడడం మొదలు పెడతాడు. అక్కడ నైబర్స్తో పరిచయం చేసుకుంటాడు. వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా హియోజిన్ ఊజుని తీసుకొని వస్తుంది. అలా వాళ్ళు కాసేపు మాట్లాడుకుంటారు. నేను పశ్చాత్తాపం పడుతున్నా అని అంటాడు తియాంగ్ వాళ్ళ నాన్న. ఊజుతో బాగా ఆడుకుంటాడు. తర్వాత తియాంగ్తో వాళ్ళ నాన్న గురించి ఆలోచించమని చెబుతుంది. కానీ తియాంగ్ హియోజిన్ మీద కాస్త సీరియస్ అవుతాడు. లోపలికి వెళ్ళిపోతాడు. మరోపక్క ఆఫీస్లో గ్లోబల్ ప్రాజెక్ట్ లీక్ అయిందని తెలుస్తుంది. అందరూ టెన్షన్లో పడతారు. కొందరు హియోజిన్పై అనుమానం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఆమె కాంట్రాక్ట్ ఎంప్లాయ్, మేనేజర్ సజెస్ట్ చేయడంతో ఆమెను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. అలా తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అది వింటుంది హియోజిన్. హియోజిన్ నేను ఏ తప్పు చేయలేదని వాదిస్తుంది. ప్రూఫ్ ఉందా అని అడుగుతుంది. కానీ ఎవరూ నమ్మరు. హియోజిన్ చాలా బాధపడుతుంది. టెర్రస్ మీదకి వచ్చి ఏడుస్తుంది. అంతలో అక్కడికి పార్క్ వచ్చి ధైర్యం చెబుతాడు. నేను హెల్ప్ చేస్తాను అని అంటాడు. కానీ నాకు ఎలాంటి హెల్ప్ అవసరం లేదు, నేను నా ఓన్గా చేయాలి అనుకుంటున్నాను అని అంటుంది. తియాంగ్ వరకు మీద బిఎస్ ఫుడ్ కంపెనీకి వస్తాడు. తర్వాత తియాంగ్ హియోజిన్ని కలుసుకొని నిన్న చాలా ఎమోషనల్గా అయి నీ మీద అరిచేశాను అంటూ మాట్లాడుతూ సారీ చెబుతాడు. హియోజిన్ పర్లేదు, నేను అర్థం చేసుకుంటాను అని అంటుంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం పార్క్కి నచ్చదు. మీటింగ్కి పిలుస్తాడు. ఆమె మీటింగ్ ఉండడంతో లేట్ అవుతుందని చెబుతుంది. తియాంగ్కి బాయ్ చెప్పి ఆమె పార్కుతో కలిసి వెళ్తుంది. ఇక తియాంగ్ తండ్రి ఇంకా బిల్డింగ్ దగ్గర తిరుగుతూ నైబర్స్తో మాట్లాడుతూ ఉంటాడు. తియాంగ్ వయసులో చిన్నవాడు. తియాంగ్కి ఊజు విషయంలో సహాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పడంతో అందరూ తియాంగ్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ నాన్న తన గురించి ఎంత ఆలోచిస్తున్నాడు, కానీ తియాంగ్ తనని ఇగ్నోర్ చేస్తున్నాడు అని.
అదే సమయంలో అక్కడికి తియాంగ్ కూడా వస్తాడు. తన తండ్రితో మాట్లాడకుండా నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అందరూ అతన్ని రూడ్గా ప్రవర్తించాడు అని అనుకుంటారు. మరోవైపు మీటింగ్లో పార్క్ హియోజిన్ గురించి మాట్లాడతాడు. ఈ ప్రాజెక్టుకి ఆమెనే ప్రెజెంటేషన్ చేయాలి అంటాడు. కానీ కొంతమంది ఆమె కంటే వేరే వాళ్ళని ఇంకెవరినైనా తీసుకోమని అంటారు. కానీ పార్క్ దానికి ఒప్పుకోడు. ప్రాజెక్టు మార్టిన్ నుంచి చేస్తే ప్రెజెంటేషన్ కూడా మార్టిన్ నుంచే ఉండాలి కదా అని అంటాడు. వారు ఒప్పుకోకపోవడంతో పార్క్ ఒక కాంపిటీషన్ పెడదామని అంటాడు. ఎవరు బాగా చేస్తారో వారు ప్రెజెంటేషన్ చేయాలి అని నిర్ణయిస్తారు. హియోజిన్ కూడా కాంపిటీషన్కి రెడీ అవుతుంది. హియోజిన్ లేట్ నైట్ వరకు పనిచేస్తూ బాగా అలసిపోయి ఉంటుంది. ఆఫీస్ నుంచి బయటికి రాగానే పార్క్ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. లేట్ అవుతుందని తియాంగ్ చాలాసార్లు కాల్ చేస్తాడు, కానీ తను లిఫ్ట్ చేయదు. పార్క్ ఆమెను డ్రాప్ చేస్తూ అవసరమైతే సహాయం చేస్తాను అని అంటాడు. అయితే హియోజిన్ ఈసారి నేనే చేయాలనుకుంటున్నాను, నాకెవరి సహాయం వద్దు అని అంటుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా తియాంగ్ అక్కడికి వస్తాడు. ఆలస్యమైందని టెన్షన్ పడ్డానని అంటాడు. పార్క్ డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తాడు. సడన్గా పార్క్ ఏమో ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక నాతో డేట్కి వస్తావా అని అడుగుతాడు. హియోజిన్ సైలెంట్గా ఉండిపోతుంది. ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోతారు. హియోజిన్ వర్క్ చేసుకుంటూ ఉండగా రూమ్లో నుంచి వస్తాడు తియాంగ్. వచ్చి నా ఫీలింగ్స్ గురించి చెప్పాను గుర్తుందా అని అంటాడు. తాను ఎప్పుడు నీతోనే ఉంటాను అని అంటాడు. ఇప్పటికీ పార్క్ పైన నీకు ఫీలింగ్స్ ఉన్నాయా అని అడుగుతాడు. హియోజిన్కి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది. తియాంగ్ కాసేపు వెయిట్ చేసి తనేం చెప్పకపోవడంతో రూమ్లోకి వెళ్ళిపోతాడు. తర్వాత హియోజిన్ తను ఎందుకలా అడిగాడు అని చాలా ఆలోచిస్తుంది. తర్వాత పార్క్ చెప్పిన మాటల్ని కూడా గుర్తు చేసుకుంటుంది. కాసేపు ఆలోచించి ఇప్పుడు నాకు మెయిన్గా ప్రజెంటేషన్ ఇవ్వాలి, నా వర్క్ ఇంపార్టెంట్ అంటూ వర్క్ చేసుకోవడం మొదలు పెడుతుంది. కొన్ని రోజుల పాటు హియోజిన్ చాలా బిజీగా ఉంటుంది. పార్క్ ఆమెకు సహాయం చేసే పేరుతో దగ్గరగా ఉంటాడు. హియోజిన్ బాగా అలసిపోయి నిద్రపోతుంది. చాలా లేట్గా లేస్తుంది. తియాంగ్ ఆమె కోసం చాలా ఐటమ్స్ తయారు చేసి ఉంటాడు. తియాంగ్ వర్క్ మీద ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ హియోజిన్ గురించి రూమర్స్ వింటాడు. తినేటప్పుడు ఏమైనా చెప్పడం మర్చిపోయావా అని అడుగుతాడు. అలాగే ఈ రోజుల్లో చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నావు, ఏమైంది అని అంటాడు. హియోజిన్ నిజం చెబుతుంది. తియాంగ్ కోపంగా అలా ఎలా నీ మీద అనుమానిస్తారు, వెళ్ళి హెచ్ఆర్కి కంప్లైంట్ ఇవ్వమని అంటాడు. కానీ ఆమె అదంత సీరియస్ కాదులే అని నవ్వేస్తుంది. అతను అలా సీరియస్ అవ్వడం హియోజిన్కి బాగా అనిపిస్తుంది. తియాంగ్ నేను ఈరోజు ఫోటోషూట్కి వెళ్తున్నాను అని అంటాడు. కాసేపు అయ్యాక ఆలోచించి నువ్వు కూడా వస్తే బాగుంటుందేమో, అక్కడ ఫారెన్ మోడల్స్ ఉంటారు, వాళ్ళతో తన డిష్ని రివ్యూ తీసుకోవచ్చని సూచిస్తాడు. హియోజిన్కు ఐడియా బాగా నచ్చుతుంది. కానీ ఊజుని ఎవరి దగ్గర ఉంచాలో ఆలోచిస్తారు. అందరికీ కాల్ చేస్తారు, కానీ అందరూ బిజీగా ఉన్నాము అని అంటారు. బోమ్ వాళ్ళ అమ్మ హైకింగ్కి వెళ్ళి ఉంటారు. ఆమె తియాంగ్ తండ్రిని పిలవమని ఐడియా ఇస్తుంది. ఊజుని తియాంగ్ తండ్రితో వదిలేసి వెళ్తారు. ఆయన బాగా చూసుకుంటాను అని అంటాడు. హియోజిన్ తియాంగ్ని పని చేస్తూ ఉండడం చూస్తూ చాలా ఆనందపడుతుంది. ఇది మొదటిసారి అతన్ని ఇలా చూడడం అని అనుకుంటుంది. ఫారెన్ మోడల్స్కు తన ఐటమ్స్లను టెస్ట్ చేయించి వీడియో రివ్యూ తీసుకుంటుంది. అంతా పూర్తయ్యాక హియోజిన్ తియాంగ్కు థ్యాంక్స్ చెబుతుంది. అదే సమయంలో వర్షం మొదలవుతుంది. ఇద్దరు కలిసి ఒక చోట కూర్చుంటారు. తియాంగ్ నీతో ఉంటే వర్షం కూడా నచ్చేస్తుంది నాకు అని అంటాడు. వచ్చి పక్కన కూర్చుంటాడు. తన చేతిని హియోజిన్ చెయ్యి పైన ఆనిస్తాడు. కాస్త రొమాంటిక్గా అనిపిస్తుంది అనుకోండి, చిన్న ఫీలింగ్ అనమాట అది. హియోజిన్ అతన్ని చూస్తుంది. తియాంగ్ నేను ఎప్పటికీ నీ కోసం వెయిట్ చేస్తాను అని అంటాడు. ఇద్దరు సంతోషంగా ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. తర్వాత ఆఫీస్లో హియోజిన్ తన ప్రెజెంటేషన్ అందరి ముందు ఇస్తుంది. ఆమె ఐడియా సెలెక్ట్ అవుతుంది. ఆమె చాలా సంతోషపడుతుంది. వెంటనే తియాంగ్కి మెసేజ్ చేస్తుంది. ఇంటికి వెళ్లేందుకు బయటికి రాగానే వర్షం పడుతుంది. అప్పుడే పార్క్ అంబ్రెల్లాతో వచ్చి నిలబడతాడు. నాకు నువ్వంటే ఇష్టమని అంటాడు. తాను 7 ఏళ్లుగా ఆమెను ఇష్టపడుతున్నానని చెప్పడానికి ఇంతవరకు వెయిట్ చేశానని అంటాడు. హియోజిన్ షాక్ అయ్యి ఎందుకు ఇప్పుడు చెప్పావని అడుగుతుంది. పార్క్ 7 ఏళ్లుగా ఈ మాట చెప్పడానికి ఎదురు చూశాను, ఇప్పుడు కరెక్ట్ టైం అనిపించింది, అందుకే చెప్పాను అని అంటాడు. ఇంకోవైపు తియాంగ్ ఊసు కలిసి సెలబ్రేట్ చేయడానికి కేక్ తీసుకుని వస్తారు. హియోజిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆమె ఎంతకీ రాకపోవడంతో కాల్ చేస్తారు. హియోజిన్ డిన్నర్కి వెళ్తున్నానని ఆలస్యం అవుతుందని చెబుతుంది. తియాంగ్కి పార్క్ డేట్ మాట గుర్తుకు వస్తుంది. ఆమె పార్కుతోనే ఉందని అర్థమవుతుంది. వెంటనే కాల్ కట్ చేస్తాడు. హియోజిన్ పార్క్ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. పార్క్ తాను తొందరపడటం లేదు అని, తన ఫీలింగ్స్ మాత్రమే షేర్ చేశానని, ఆమె కంఫర్టబుల్గా ఆలోచించి సమాధానం చెప్పొచ్చు అని అంటాడు. హియోజిన్ సరే అంటుంది. పార్క్ ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన అంబ్రెల్లాని ఇస్తాడు. తర్వాత కలిసిన సమయంలో తిరిగి ఇవ్వమని అంటాడు. ఆమె వద్ద అంబ్రెల్లా ఉందని ఎంత చెప్పినా అతను వినకుండా ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చాక హియోజిన్ తియాంగ్ ఊజు కలిసి నిద్రపోతున్నట్లు చూస్తుంది. పార్క్ మాటలు గుర్తు చేసుకుని ఏమి సమాధానం చెప్పాలో ఆలోచిస్తుంది. మరుసటి రోజు తన ఫ్రెండ్ని కలిసి అన్నీ చెబుతుంది. అప్పుడు తన ఫ్రెండ్ ఏమో ఇంకేం జాక్పాట్ కొట్టేశావని అంటుంది. అలా మాట్లాడుకుంటూ ఉండగా హియోజిన్ ఒక విషయం గమనించి చెబుతుంది. నేను పార్క్తో ఉన్నప్పుడు వేరేలా అనిపిస్తుంది. పార్క్ పర్ఫెక్ట్ వ్యక్తి, అతని ముందు తాను ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి అని అనిపిస్తుంది. నాకు లోపల చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అన్నిట్లో బెటర్గా చేయాలి, తన ముందు మాట పడకూడదు అని ఉంటుంది. కానీ తియాంగ్ ముందు అలా కాదు, నేను నాలా ఉండగలుగుతాను,
నేను చాలా కంఫర్టబుల్గా ఉంటాను అని అంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమో అయితే తియోంగ్ని కన్సిడర్ చేయమని అంటుంది. ఇక పార్క్ తన జూనియర్తో కలిసి మీటింగ్కి వెళ్తాడు. మీటింగ్ తర్వాత ఒక ఫ్రెండ్ కథ చెప్పి అడుగుతాడు. ఒక అమ్మాయి తన ముందు పర్ఫెక్ట్గా ఉండాలి అని ట్రై చేస్తే అది గుడ్ సైన్ అవుతుందా అని అంటాడు. దానికి జూనియర్ ఏమో ఎప్పుడూ కాదు, నిజంగా ఇష్టమైతే పర్ఫెక్ట్గా నటించాల్సిన అవసరం ఉండదు అని అంటాడు. ఇది విని పార్క్ ఆలోచనలో పడతాడు. చివరిగా హియోజిన్ ఇంటికి వస్తుంది. వెళ్ళి ఫ్రిడ్జ్ డోరు తెరిచి చూస్తుంది. అక్కడ ఒక కేక్ కనిపిస్తుంది. కేక్ ఎక్కడిది అని అడుగుతుంది. టియాంగ్, నేను అది నిన్న తీసుకువచ్చాను. నువ్వు ప్రాజెక్ట్లో సెలెక్ట్ అయ్యావు కదా, నువ్వు వచ్చాక నేను ఊసు సెలబ్రేషన్ చేయాలి అనుకున్నామని అంటాడు. ముందే చెప్పాల్సింది కదా, వెంటనే వచ్చేసేదాన్ని అని అంటుంది. తను కేక్ని చాలా ఇష్టంగా తింటుంది. చాక్లెట్ నా ఫేవరెట్ అని అంటుంది. తియాంగ్ రామ్యన్ చేసుకొని తింటూ ఉంటాడు. తను కేక్ తింటూ అంతలో నాకొక బైట్ ఇవ్వు అని అడుగుతుంది తియాంగ్ని. కేక్ తిన్నా కదా, అది చాలా స్వీట్, కొద్దిగా హాట్ కూడా తింటాను అని అంటుంది. అలా ఒక్క బైట్ మాత్రమే అని ఎంత చెప్పినా తను మొత్తం రామ్యాన్ని తినడం మొదలు పెడుతుంది. అలా తినడం చూసి తియాంగ్ నవ్వుకుంటాడు. మరుసటి రోజు తియాంగ్ ఆఫీస్ నుంచి వస్తూ బాబుని తీసుకురావడానికి పొరిగింటికి వెళ్తాడు. కానీ అక్కడ వాళ్ళ నాన్నని చూసి షాక్ అవుతాడు. ఆయన బాబుతో ఆడుకుంటూ ఉంటాడు. అతను ఎక్కువగా మాట్లాడకుండా బాబుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి పొరుగు వాళ్ళు హెర్బల్ ఫుడ్ చాలా మంచిది అని పిల్లలకి ఇస్తున్నారు, అందుకే నేను తీసుకువచ్చాను అని అంటాడు. ఆ బాక్స్ని తియాంగ్కి ఇస్తాడు. తర్వాత వెళ్లే ముందు బాబుని చూసుకోవాల్సిన అవసరం ఉంటే ఎప్పుడైనా నన్ను పిలవచ్చు అని, నేను కూడా మీ ఫ్యామిలీనే అని అంటాడు. అతను బయటికి రియాక్ట్ కాకపోయినా లోపల మాత్రం వాళ్ళ నాన్న మీద కాస్త సానుభూతి కలుగుతుంది తియాంగ్కి. ప్రాజెక్ట్ సెలెక్ట్ అయింది అని అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఆమెని బయటికి తీసుకెళ్లాలని అనుకుంటాడు పార్క్. ఇద్దరు కలిసి బయటికి వెళ్లి మంచి టైం స్పెండ్ చేస్తారు. ఇంతలో ఇంటికి ఎవరో వచ్చారని ఆమె కాల్ చేసి ఇంటికి రావాలని అంటాడు తియాంగ్. ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ లేడీ ఉంటుంది. ఆమె మీ అక్క ఆమె భర్త బేబీ కోసం 100 మిలియన్ ఇన్సూరెన్స్ చేశారు, ఇప్పుడు ఆ బెనిఫిట్ వస్తుంది, త్వరగా క్లెయిమ్ చేసుకోండి అని అంటుంది. లేడీ వెళ్ళిన తర్వాత ఆమె షాక్ అవుతుంది. ఊసుకి డైపర్స్ అయిపోయాయి, వెళ్ళి తీసుకుని వస్తా అంటూ వెళ్తుంది. కానీ తన వ్యాలెట్ అక్కడే మర్చిపోయి వెళ్తుంది. బయటికి వచ్చి ఏడవడం మొదలు పెడుతుంది. అక్క చనిపోయిన తర్వాత కూడా బేబీ కోసం ఇంత చేసింది అని ఆమె చాలా బాధగా ఫీల్ అవుతుంది. తియాంగ్ వస్తాడు. వచ్చి తనని ఓదారుస్తాడు. తనకి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. మరుసటి రోజు ఆఫీస్లో ఆమెకు పర్మనెంట్ జాబ్ ఇస్తున్నారని తెలుస్తుంది. తన ఫ్రెండ్ వచ్చి చెబుతుంది. ఇదంతా నిజమేనా అని అడుగుతుంది హియోజిన్. అప్పుడు తన ఫ్రెండ్ స్వయంగా నేనే వెళ్ళి హెచ్ఆర్ దగ్గర కనుక్కొని వచ్చాను అని అంటుంది. త్వరలోనే అనౌన్స్ చేస్తారని కూడా అంటుంది. అలాగే తన ఫ్రెండ్ పార్టీ అడుగుతుంది. లేదు, నేను ఇంటికి వెళ్ళాలి అని అంటుంది హియోజిన్. మాట్లాడుకుంటూ లిఫ్ట్ దగ్గరికి వస్తారు. అక్కడ తియాంగ్ ఇంకా తన ఫ్రెండ్ అయిన కిమ్ ఉంటారు. వాళ్ళని మాటలు వింటారు. కిమ్ అది విని కంగ్రాచులేషన్స్ అని అంటాడు హియోజిన్కి. తియాంగ్కి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అప్పుడు హియోజిన్ తన ఫ్రెండ్ తాను పరిచయం చేసుకుంటుంది. అందరూ కలిసి డ్రింక్ చేయడానికి వెళ్తారు. అక్కడ హియోజిన్ ఫ్రెండ్ ఇంకా తియాంగ్ ఫ్రెండ్ అయిన కిమ్ ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళకి ఒక లవ్ మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. అలా వాళ్ళు చాలా సంతోషంగా టైం స్పెండ్ చేస్తారు. అలా బాగా తాగి హియోజిన్ ఫ్రెండ్ మీ ఇద్దరు ఒకే బెడ్ మీద నిద్రపోయారంట కదా అని అంటుంది. అది విని షాక్ అవుతారు. వాతావరణం కొద్దిగా ఆక్వర్డ్గా అనిపిస్తుంది. కానీ చాలా సరదాగా గడుపుతారు. ఇంటికి వస్తున్నప్పుడు పొరుగువారి నుంచి కాల్ వస్తుంది. బేబీకి ర్యాషెస్ వస్తున్నాయని. అక్కడే ఉన్న తియాంగ్ వాళ్ళ నాన్న, నా పెద్ద కొడుకు స్ట్రాబెర్రీ అలర్జీ ఉండేది, బాబుకు కూడా అదే అనుకుంటా అని అంటాడు. అంతలో అక్కడికి హియోజిన్ తియాంగ్ వస్తారు. బాబుని తీసుకొని వెళ్తారు. వెంటనే వాష్ చేస్తారు. తర్వాత ఊజుని పడుకోబెడతారు. తియాంగ్ డోర్ క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యాలెట్ పడిపోయి ఉంటుంది. వెళ్ళి చూస్తే అది వాళ్ళ నాన్న వ్యాలెట్ అయి ఉంటుంది. అది ఇవ్వడానికి వెళ్తాడు. అందులో ఒక ఫోటో చూసి అది ఎందుకు పెట్టుకున్నారు అని అడుగుతాడు. కొద్దిగా ఎమోషనల్ అవుతాడు వాళ్ళ నాన్న. తర్వాత ఇంటికి వచ్చి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు తియాంగ్. అప్పుడు హియోజిన్ పాలు తీసుకొని వచ్చి ఇస్తుంది. దేనికి ఇప్పుడు అని అంటాడు. కాస్త డిస్టర్బ్గా ఉన్నావు కదా, ఇవి తాగి పడుకో అని అంటుంది. మంచి నిద్ర కూడా వస్తుంది అని చెప్తుంది. అలా వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తారు. మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది హియోజిన్. పెద్ద సమస్య ఏమీ లేదు అని, కానీ జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది డాక్టర్. తర్వాత హియోజిన్తో తియాంగ్ వాళ్ళ నాన్న ఏదో మాట్లాడుతాడు. ఇంటికి వచ్చిన హియోజిన్ తియాంగ్కి మీ నాన్నని ఒక డిన్నర్కి పిలుపుతాం, ఊజుని బాగా చూసుకుంటున్నాడు కదా, ఇది ఒక థ్యాంక్స్ డిన్నర్ అనుకో. అతను ఒప్పుకుంటాడు. తియాంగ్ వాళ్ళ నాన్న డిన్నర్కి వస్తాడు. లోపలికి వెళ్లకుండా బయటే ఉంటాడు. అంతలో అక్కడికి బాంబ్ వస్తాడు. ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అడుగుతాడు. ఏదో ఎమోషనల్గా చెప్తాడు. బాంబ్ వెంటనే కాలింగ్ బెల్ నొక్కుతాడు. హియోజిన్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ బాంబ్కి ఏదో అనుమానంగా అనిపిస్తుంది. తర్వాత అందరూ కలిసి భోంచేస్తారు. డిన్నర్ చేసిన తర్వాత ఊజుకి డైపర్ మార్చడానికి వెళ్తున్నా అని వాళ్ళని కాసేపు మాట్లాడుకోండి అని చెప్పి హియోజిన్ అక్కడి నుంచి వెళ్తుంది. తియాంగ్ వాళ్ళ నాన్న వాళ్ళ అన్నకి తియాంగ్ భారంగా ఉన్నాడని, అందుకే ఆర్ఫనేజ్లో వదిలేశాడని చెప్తాడు. అలా తియాంగ్కి వాళ్ళ అన్న మీద ఒక నెగిటివ్ థాట్ వచ్చేలా చేస్తాడు. అది హియోజిన్ వింటుంది. ఇది విని తియాంగ్ చాలా హర్ట్ అవుతాడు. అన్నయ్య నా గురించి భారంగా ఫీల్ అయ్యాడా అని చాలా బాధగా అనిపిస్తుంది తియాంగ్కి. మళ్ళీ తన నాన్నకి ఇంటి పాస్వర్డ్ ఇస్తూ
మీరు ఎప్పుడైనా అక్కడికి రావచ్చు అని అంటాడు తియోంగ్. కానీ హియోజిన్కి సరిగా అనిపించదు. ఆమె ఆయన చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ పాత విషయాలు గుర్తు చేసుకుంటుంది. అతను తన ఫ్యామిలీ గురించి ఎంత ప్రేమిస్తాడో తనకి తెలుసు. మా బావ అలాంటి వాడు కాదు, ఫ్యామిలీని భారంగా అనుకునేవాడు అస్సలే కాదు అని అనుకుంటుంది. మా అక్కతో నేను గొడవపడిన ప్రతిసారి మా బావే వచ్చి నాకు సర్ది చెప్పేవాడు. అలాంటి మనిషి తన తమ్ముడిని భారంగా ఎందుకు అనుకుంటాడు అని ఆలోచించడం మొదలు. బోమ్ రోడ్డు మీద పోలీస్ ఆఫీసర్ని కలిసి మాట్లాడతాడు. దొంగను పట్టుకున్నామని అంటాడు పోలీస్ ఆఫీసర్. కానీ దొంగ ఏమో నేను ఆ బిల్డింగ్ లోకే వెళ్ళలేదు అని చెప్పాడు అని అంటాడు. ఇది విని బోమ్ షాక్ అవుతాడు. బోమ్ కి ఒక డౌట్ అనేది స్టార్ట్ అవుతుంది. మరుసటి రోజు హియోజిన్ ఇన్సూరెన్స్ ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ హియోజిన్ కి గార్డియన్ గా ఇంకెవరో క్లెయిమ్ చేయడానికి వచ్చారని, తానే బాబు గార్డియన్ అని చెప్పారు అని తెలుస్తుంది. దీంతో హియోజిన్ కి అనుమానం వస్తుంది. మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్లే ముందు గ్యాస్ ఆఫ్ చేస్తుంది. బస్టాండ్ కి వచ్చిన తియాంగ్ హియోజిన్ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ హియోజిన్ కి గ్యాస్ ఆఫ్ చేశానా లేదా అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. నువ్వు వెళ్ళు, నేను వస్తానంటూ తియోన్ కి చెప్పి అక్కడి నుంచి ఇంటికి వస్తుంది. అప్పుడు తియోంగ్ వాళ్ళ నాన్న ఆమె రూమ్ లో ఏదో వెతుకుతూ ఉంటాడు. ఒక బాక్స్ లో ఏదో దొరుకుతుంది. అదే సమయంలో హియోజిన్ ఇంటికి చేరుకుంటుంది. గ్యాస్ ఆఫ్ లో ఉంది అని చూస్తుంది. వెళ్లే ముందు ఏదో సౌండ్ విని ఆగిపోతుంది. ఆమెకి ఏదో అనుమానంగా అనిపిస్తుంది. రూమ్ తలుపు తెరవబోతుండగా లోపల ఉన్న తియోంగ్ వాళ్ళ నాన్న ఒక బలమైన వస్తువుని తీసుకుని ఆమెను కొట్టడానికి వస్తాడు. స్టార్టింగ్ లోనే హియోజిన్ ఒక గదిలోకి వెళ్లడాన్ని చూస్తాం. ఆమె తియోంగ్ వాళ్ళ నాన్న దొంగతనం చేస్తూ ఉండడం చూస్తుంది. అతన్ని ఆపడానికి లోపలికి వెళుతుంది. హియోజిన్, మీరు డ్రామా చేస్తున్నారు, ప్రేమగా నటిస్తున్నారు, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వెళ్ళింది మీరే కదా అని అడుగుతుంది. తియోంగ్ వాళ్ళ నాన్న, వినో, నేను మీ అక్క హస్బెండ్కి కూడా నాన్ననే, నేను కూడా ఈ ఫ్యామిలీ మెంబర్నే, కాబట్టి నాకు బాధ్యత ఉంటుంది, అందుకే అక్కడికి వెళ్ళాను అని అంటాడు. దానికి ఆమె ఫ్యామిలీ మెంబర్ అయితే డబ్బుల మీద కన్నయ్యారని అంటూ అతని చేతిలో ఉన్న జ్యువెలరీ బాక్స్ను లాగేసుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు అతను ఆమెను కొట్టడానికి ప్రయత్నిస్తాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. ఆ సమయంలో ఆమె చేతికి గాయం అవుతుంది. అప్పుడే అక్కడికి తియోంగ్ వస్తాడు. వాళ్ళ వైపు ఒక గ్లాసులు విసిరేస్తాడు తియోంగ్ వాళ్ళ నాన్న. దాంతో తియోంగ్కి కూడా గాయం అవుతుంది. తర్వాత ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. పోలీసులు తియోంగ్ వాళ్ళ నాన్నని విచారణ చేస్తూ ఉంటారు. అతని మీద ఇప్పటికే చాలా కేసులున్నాయని, అతను పరోల్ మీద బయటికి వచ్చాడని, ఇప్పుడు మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటామని చెబుతారు. తియోంగ్ వాళ్ళ నాన్న మాత్రం మళ్ళీ తన పిల్లల కోసం ఇదంతా చేశాను అంటూ చెబుతూనే ఉంటాడు. అప్పుడు అతన్ని నిశ్శబ్దంగా ఉండమని అంటాడు తియోంగ్. ఎందుకంటే అతను అబద్ధాలు మాత్రమే చెబుతున్నాడు. తర్వాత తియోంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే అక్కడ ఉన్న ఒక సీనియర్ ఆఫీసర్ వచ్చి తియోంగ్తో ఒంటరిగా మాట్లాడాలని చెబుతాడు. తర్వాత మనం హియోజిని హాస్పిటల్లో ఉండడం చూస్తాం. డాక్టర్లు ఆమెను రెస్ట్ తీసుకోమని చెబుతారు. తన చెయ్యి మీద నీళ్లు పడకుండా చూసుకోమని అంటారు. ఆఫీస్లో కూడా అందరూ ఎందుకు హియోజిన్ లీవ్లో ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి కిమ్ వస్తాడు. ఈరోజు తియోంగ్ రాలేడని చెబుతాడు. షూట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు పార్క్కి అనుమానం రావడం మొదలవుతుంది. మనం మరోవైపు సీనియర్ ఆఫీసర్ని చూస్తాం. అతను కొన్ని సంవత్సరాల క్రితం సూన్వో తన నాన్నకు జైలుకు పంపించాడని అంటాడు. అప్పుడు వారికి ఒక కేసు వచ్చింది. సూన్వో చాలా ఇన్వెస్టిగేషన్ చేశాడు. అసలే సూన్వో వాళ్ళ డాడ్ చాలా కొట్టేవాడు. అలాగే నీకు కూడా అలాంటి జీవితం ఇవ్వకూడదు అనుకున్నాడు. అందుకే నిన్ను చైల్డ్ కేర్లో పెట్టాడు. మీ అన్న పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాడు. కానీ అప్పటికే అతను మైనర్ కావడంతో ఎవరు అతని మాట వినలేదు. అతను తిరిగి ఇంటికి వెళ్తే అతని నాన్న మళ్ళీ కొట్టేవాడు. ఇలా మీ అన్న జీవితంలో చాలా బాధలు ఎదుర్కొన్నాడు. అతను ఎప్పుడూ ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించేవాడు. చివరికి అతను పోలీసు ఆఫీసర్ అయ్యాక మీ నాన్నను జైలుకు పంపించి నిన్ను సేఫ్గా ఉంచాడు అని చెప్తాడు సీనియర్ ఆఫీసర్. ఇదంతా విని తియోంగ్ షాక్ అవుతాడు. అతడికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు. అప్పుడే ఎవరో అతనికి కాల్ చేస్తారు. కానీ అతని ఫోన్ లిఫ్ట్ చేయడు. మళ్ళీ అతను ఇంటికి వచ్చి అన్న రూమ్లోకి వెళ్లి వస్తువులను సర్దుతూ ఉంటాడు. అక్కడ అతనికి ఒక మెమొరీ బాక్స్ కనిపిస్తుంది. దానిలో ఫోటోలు ఉంటాయి. తియోంగ్ చిన్నప్పుడు తీసిన మొదటి ఫోటో, తన అవార్డు తీసుకున్నప్పుడు తీసిన ఫోటో, గ్రాడ్యుయేషన్ డే రోజు తీసిన ఫోటో, ఇలా చాలా ఫోటోలు ఉంటాయి. అసలే సూన్వో తియోంగ్ జీవితంలో ప్రతి ముఖ్యమైన సందర్భానికి వచ్చేవాడు. కానీ తన దగ్గరికి మాత్రం రాడు. ఎందుకు అంటే తన నాన్న నుంచి తనను కాపాడాలని అనుకున్నాడు. ఇది తెలుసుకొని అతను ఏడవడం మొదలు పెడతాడు. అతనికి చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. అప్పుడే హియోజిన్ అక్కడికి వచ్చేసరికి అతను సారీ చెబుతాడు. హియోజిన్ ఏదో చెప్పాలి అనుకునేలోపు తియోంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను ఒక బార్లో ఉంటాడు. అప్పుడు వర్షం మొదలవుతుంది. అతని ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. అప్పుడు తియోంగ్ తాను తన నాన్నపై నమ్మకం పెట్టుకున్నప్పుడు ఇలా జరిగిందని, తాను ఫ్యామిలీకి అర్హుడే కాదని అనిపిస్తోందని అంటాడు. తన వల్లే ఇప్పుడు సూన్వో ఈ ప్రపంచంలో లేడు అని అంటాడు. అసలే సూన్వో అతనికి కాల్ చేసిన తన డాడ్ పెరోల్ గురించి చెప్పాలనుకున్నాడేమో. నేను అప్పుడు ఆ కాల్ లిఫ్ట్ చేసి ఉంటే ఇవన్నీ జరిగేవి కావు అని అనుకుంటాడు. తన ఫ్రెండ్ మాత్రం ఇలా ఆలోచించవద్దని చెబుతూ సర్ది చెబుతూ ఉంటాడు. అతను సూన్వో వెడ్డింగ్ కూడా వెళ్ళానని, మా అన్న నవ్వుతూ ఉండడం చూసి తాను ఇంకెప్పుడు హ్యాపీగా ఉండకూడదు అనుకున్నానని అంటాడు. ఇది గుర్తు చేసుకొని అతను ఇంకా చాలా బాధపడతాడు. ఇంకోవైపు హియోజిన్ ఇంకా ఊజో తియోంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా చాలా బాధగా ఉంటుంది. కానీ వాళ్ళు ఏమీ చేయలేరు. మరుసటి రోజు హియోజిన్ ఆఫీస్లో ఉంటుంది. ఆమె జాబ్ ఇప్పుడు పర్మనెంట్ అవుతుంది. అందరూ ఆమె కోసం కేక్ తీసుకుని వస్తారు. అప్పుడు వారి సీనియర్ పార్క్ ఆమెను చాలా కేర్ చేస్తున్నాడని, అతను లైన్లో నిలబడి ఆమెకు ఇష్టమైన కేక్ తీసుకొచ్చాడని చెబుతాడు.
ఇది విని ఆమెకు అసౌకర్యంగా అనిపిస్తుంది. అప్పుడు ఒక కొలీగ్ హియోజిన్ చేతిని పట్టుకోగానే ఆమె నొప్పితో అరుస్తుంది. పార్క్ ఆమెకు గాయమయ్యిందా అని అడుగుతాడు. కానీ ఆమె లేదు అని చెబుతుంది. అయితే పార్క్కి అనుమానం వస్తుంది. తర్వాత హియోజిన్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళుతుంది. ఆఫీస్లో వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆమె ఈ విషయం పార్క్కి చెప్పాలనుకోవడం లేదు అని, ఇది తన ఫ్యామిలీ విషయం అని అంటుంది. అసలే నిజానికి నేనే తియాంగ్ని తన నాన్న దగ్గరికి పంపించా. ఎందుకు అంటే ఫ్యామిలీ కదా, వాళ్ళ నాన్నకి దగ్గర అవుతే బాగుంటుందని అనుకున్నా. లేకుంటే తియాంగ్ వాళ్ళ నాన్న దగ్గరికి దూరంగా ఉండేవాడు. అందుకే ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నానని చెబుతుంది. అప్పుడు తన ఫ్రెండ్ అయితే వెళ్ళి ఒకసారి తియాంగ్తో మాట్లాడాల్సింది కదా అని అంటుంది. దానికి హియోజిన్ ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు అని అంటుంది. తర్వాత ఈ ఒంటరిగా వెళ్తుంటే పార్క్ ఆమెను ఆపి ఏమైందో అని అడుగుతాడు. ఆమె చెప్పడానికి కొంచెం సంకోచిస్తుంది. కానీ అతను మళ్ళీ మళ్ళీ అడగడంతో చివరకు ఆమె అంతా చెప్పేస్తుంది. తర్వాత సీన్లో అతను తన ఆఫీస్లో ఉంటాడు. అక్కడ మేనేజర్ లీవ్లో ఉన్నావు కదా, ఏమైంది వచ్చావు అని అడుగుతాడు. దానికి తియాంగ్ నేను బిజీగా ఉండాలనుకుంటున్నాను, అందుకే అన్ని పనులు పూర్తి చేశాను అని అంటాడు. అప్పుడు తియాంగ్ ఫేస్ మీద ఒక గాయం అవ్వడం చూసి మోజీ ఆయింట్మెంట్ తెచ్చి ఇస్తాడు. అప్పుడు వాళ్ళు సరదాగా నువ్వు ఇలాగే పని చేస్తే నేను నిజంగా రిటైర్ కావాల్సి వస్తుంది అని అంటాడు. తర్వాత ఆమె ఇంకా మేనేజర్ ఉంటారు. అక్కడ అతను డివోర్స్ పేపర్స్పై సైన్ చేశాను అని చెప్తాడు. ఆమె సైన్ చేయడానికి ముందు ఎందుకు ఒక్కసారి కూడా నాతో ఆర్గ్యుమెంట్ చేయలేదు అని అడుగుతుంది. అప్పుడు మోజీ మన గురించి బయట జనాలు గాసిప్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే నీతో ఏం మాట్లాడలేదు అని అంటాడు. త్వరలోనే రిజైన్ కూడా చేస్తాను అని చెప్తాడు. ఇది విని ఆమె కొద్దిగా సర్ప్రైజింగ్గా అతన్నే చూస్తుంది. ఇంకోవైపు హియోజిన్ ఊజోని తీసుకొని ఇంటికి వస్తుంది. నైబర్స్ ఆమెతో తియాంగ్ గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు అంతా అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నామని అంటారు. ఇప్పుడు అతనికి ఎంత బాధగా ఉంటుందో వాళ్ళకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఆమె తర్వాత అతని కోసం భోజనం తయారు చేస్తుంది. అతను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక ఆమె అతనికి బీర్ తాగమని చెబుతుంది. అతను సారీ చెబుతాడు. కానీ ఆమె మనం ఫ్యామిలీ కదా, అందుకే అన్ని కలిసి ఎదుర్కోవాలి అని అంటుంది. అప్పుడు తియాంగ్ మనం ఫ్యామిలీ కాదు, మనం ఎప్పటికీ ఫ్యామిలీ కాలేము అని అంటాడు. అలా చెప్పి అతను తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆమె బాధగా చూస్తూ ఉండిపోతుంది. అతను ఒంటరిగా కూర్చొని ఉండగా అతనికి పార్క్ కాల్ చేస్తాడు. తర్వాత రోజు ఆమె భోజనం తయారు చేస్తుంది. ఎందుకంటే అతను ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోతాడు మరియు లేట్ నైట్ తిరిగి వస్తూ ఉంటాడు. హియోజిన్ తియాంగ్ ఎప్పుడు మామూలు అవుతాడో తెలియడం లేదని అనుకుంటుంది. ఆమె తయారు చేసిన భోజనం ఊజుకి అస్సలు నచ్చదు. కొంతసేపటి తర్వాత పార్క్ అక్కడికి వస్తాడు. ఊజు కోసం టాయ్స్ తీసుకుని వస్తాడు. అప్పుడు పార్క్ ఈ రోజు తానే వాళ్ళ కోసం కుకింగ్ చేస్తానని, ఇది వారి సెకండ్ డేట్ అవుతుందని అంటాడు. అప్పుడు ఆమె పార్క్ చాలా బాగా కుకింగ్ చేస్తున్నాడని అనుకుంటుంది. ఆమె అతను ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో అని అనుకుంటుంది. దానికి పార్క్ నేను నీకు ఇంకా ఊజుకి ఒక పర్ఫెక్ట్ లైఫ్ ఇవ్వగలను అని అంటాడు. ఇది విని ఆమె ఎలాంటి రిప్లై ఇవ్వదు. తర్వాత వాళ్ళ ముగ్గురు కలిసి పార్కులో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అప్పుడు ఆమె పార్క్ పిల్లలతో చాలా బాగా ఉంటున్నావని అంటుంది. దానికి పార్క్ నేను ఒక అనాథని, ఒక ఫ్యామిలీ నన్ను అడాప్ట్ చేసుకున్నారని, తర్వాత తన జీవితమే మారిపోయిందని చెప్తాడు. అలాగే ఊజుకు కూడా అదే జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నానని కూడా అంటాడు. ఇది విని ఆమె షాక్ అవుతుంది. తనకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదప్పుడు. ఇంకోవైపు మనం తియాంగ్ని చూస్తాం. తియాంగ్ జైల్లో తన డాడ్ని కలవడానికి వస్తాడు. అక్కడ పార్క్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. గత రాత్రి అతను పార్క్ని కలవడానికి వెళ్ళాడు. అప్పుడు అతను తన డాడ్ వల్ల వాళ్ళిద్దరూ మళ్ళీ మళ్ళీ బాధపడుతున్నారని అంటాడు. తియాంగ్ ఫ్యామిలీ నుండి హియోజిన్ వాళ్ళని దూరంగా ఉంచాలని చెబుతాడు. ఇలా ఎంతకాలం ఇది సరైందని అనుకోవచ్చు అని ఆలోచిస్తూ అతని చాలా బాధపడతాడు. తర్వాత అతని నాన్న అక్కడికి వచ్చాక అతను తాను ఏ బంధం ఏర్పరచుకోవడానికి రాలేదని, వాళ్ళ నుంచి దూరంగా ఉండాలని అంటాడు. ఈసారి మళ్ళీ ఏమైనా చేస్తే తనను వదిలిపెట్టనని చెబుతాడు. అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత అతను సోన్బో మెమోరియల్ దగ్గరికి వస్తాడు. అక్కడ అన్నకి సారీ చెప్తూ నేను తప్పుగా అర్థం చేసుకున్నానని అంటాడు. చాలా ఏడుస్తాడు. ఇప్పుడు తనకు చాలా గిల్టీగా ఫీల్ అవుతోందని, ఇకపై తాను ఎలాంటి తప్పు చేయనని అంటాడు. తర్వాత సీన్లో హియోజిన్ ఇంటికి వస్తుంది. ఇంటి మొత్తం క్లీన్గా ఉంటుంది. ఊజో తన రూమ్లో నిద్రపోతూ ఉంటాడు. తియాంగ్ లగేజ్ సూట్ కేసులన్నీ బయట ఉంటాయి. ఆమె తియాంగ్ని ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. దానికి అతను తాను అబద్ధం చెప్పానని, తన ఇల్లు కొన్ని రోజుల క్రితమే రెడీ అయిందని, ఇక ఇక్కడ ఉండలేనని అంటాడు. దానికి హియోజిన్ నువ్వు గిల్టీ ఫీల్ వల్ల ఇలా చేస్తున్నావని అంటుంది. వాళ్ళు ఫ్యామిలీ కాబట్టి కలిసి సమస్యల్ని ఎదుర్కోవచ్చని చెబుతుంది. కానీ అతను మనం ఫ్యామిలీ కాదు అని అంటాడు. చిన్నప్పటి నుంచి తనకు ప్రేమ దక్కలేదని, ఫ్యామిలీ బంధం అంటే ఏమిటో తెలియదు అని అంటాడు. తనకు ఎలాంటి ఫ్యామిలీ అవసరం లేదని, ఎలాంటి బాధ్యత తీసుకోలేనని చెబుతాడు. తాను వాళ్ళని చూసుకోలేనని కూడా అంటాడు. ఆమె మాత్రం అతనిని ఆపుతూ మనం ట్రై చేద్దాం, అన్నీ సర్దుకుంటాయని అంటుంది. కానీ తియాంగ్ ఆమె మాటలు వినకుండా సూట్ కేస్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి ఆమె చాలా ఎమోషనల్ అవుతుంది. తియాంగ్ ఇప్పుడు తన ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. తన లగేజ్ని అన్ప్యాక్ చేస్తూ ఉండగా అక్కడ అతనికి ఒక సాక్స్ కనిపిస్తుంది. అది చూసి వాళ్ళని మిస్ అవ్వడం మొదలు పెడతాడు. ఫ్లాష్ బ్యాక్లో మనం చూస్తాం తియాంగ్ ఊజోని ప్రతిరోజు వచ్చి కలుస్తానని, ఎప్పుడు అతన్ని ఒంటరిగా అవ్వనివ్వనని, తనని బయటికి తీసుకెళ్తానని, అతన్ని చూసుకుంటానని చెప్తాడు. అతను చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత రోజు పార్క్ మరియు అతని ఇద్దరు కొలీగ్స్ షూటింగ్కి వెళ్తారు. ఆమె డ్రైవ్ చేస్తూ ఉంటుంది. వారి కొలీగ్స్ నిద్రపోతూ ఉంటారు. అప్పుడు పార్క్ ఆమెకు క్యాండీ తినిపిస్తాడు. వెనకాల సీట్లో ఉన్న సీనియర్ ఇదంతా చూసి షాక్ అవుతాడు.
షూటింగ్ సెట్లో తియాంగ్ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. హియోజిన్ దూరం నుంచి అతన్ని చూస్తూ ఉంటుంది. అందరూ ఇది తియాంగ్ మొదటి ప్రమోషనల్ వర్క్ అయినప్పటికీ అతను ఎంతో బాగా పనిచేస్తున్నాడు అని అంటారు. తర్వాత అతను తన కొలీగ్స్ మాట్లాడుకుంటూ మాటలు వింటాడు. వాళ్ళు పార్క్ ఇంకా హియోజిన్ డేట్ చేస్తున్నారని అంటాడు. పార్క్ ఆమెకు క్యాండీ తినిపించాడని, ఆమె చాలా డిజర్వింగ్ అని, ఆమె చాలా లక్కీ అని కూడా అంటారు. ఇది విని తియాంగ్ చాలా జెలసీగా ఫీల్ అవుతాడు. కానీ అతను ఏమీ రియాక్ట్ అవ్వడు. ఎందుకంటే తాను ఒంటరిగా ఉండడమే మంచిదని ఇప్పటికీ మనసుకు సర్ది చెప్పుకున్నాడు. తర్వాత అతను చాలా మంచి షాట్స్ తీస్తాడు. పార్క్ కూడా అతని పనిని మెచ్చుకొని ప్రశంసిస్తాడు. తర్వాత అందరూ మరో లొకేషన్లో షూటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడ ఒక ల్యాడర్ పడిపోవడానికి ఉంటుంది. హియోజిన్ అలా వెళ్తూ ఉండగా ల్యాడర్ ఆమె దగ్గరగా పడిపోతుంది. తియాంగ్ ఆమె వైపు పరిగెత్తుతాడు. కానీ అతని కంటే ముందు పార్క్ వచ్చి ఆమెను కాపాడేస్తాడు. అలా వెళ్లడంతో పార్క్కి గాయమవుతుంది. ఆమె అతన్ని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. అది చూసి వారి కొలీగ్స్ ఆమెను కాపాడడానికి పార్క్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు అని అంటారు. అదే కదా నిజమైన ప్రేమ అని అంటారు. మోజీ మాత్రం వాళ్ళని ఆపుతూ తియాంగ్ హియోజిన్ ఇద్దరు కలిసి బాగా కనిపిస్తారని అంటాడు. వాళ్ళ జంట చాలా ముచ్చటగా ఉంటుంది అని కూడా అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ వాదించుకోవడం మొదలు పెడతారు. తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా తియాంగ్ ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పార్క్ ఆమెను కాపాడడానికి ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయలేదని, అతను ఎప్పుడూ ఆమె పక్కనే ఉంటాడని, ఆమెకు సహాయం చేస్తాడు అని ఆలోచిస్తూ అతను లోపలే బాధపడతాడు. తర్వాత తియాంగ్ తన ఫ్రెండ్తో కలుస్తాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు తన ఫ్రెండ్, నీకు హియోజిన్ అంటే ఇష్టం కదా, లవ్ చేస్తున్నావు కదా అని అడుగుతాడు. తియాంగ్ ఆశ్చర్యంతో, నీకెలా తెలుసు అని అంటాడు. నీ మాటలను బట్టి అర్థమవుతుందిలే అని అంటాడు. తర్వాత సీన్లో హియోజిన్ ఊజుని బాంబ్ ఇంటి నుంచి తీసుకొచ్చేందుకు వెళుతుంది. బాంబ్ తల్లి వాళ్ళ స్కూల్లో ఒక సెరమనీ ఉండబోతోందని, అందరి తల్లిదండ్రులు రావాలని చెప్పారని చెబుతుంది. హియోజిన్కి తియాంగ్కి కూడా కాల్ చేసి చెప్పు అని అంటుంది. ఇంటికి వెళ్ళాక ఊజు బ్యాగ్ సర్దుతూ ఉండగా లోపల డే కేర్ వాళ్ళు ఇన్విటేషన్ కూడా పెట్టి ఉంటారు. అందులో పేరెంట్స్ రావాలి అని రాసి ఉంటుంది. దాంతో ఆమె తియాంగ్కి కాల్ చేయాలనుకుంటుంది. కానీ తర్వాత ఆగిపోతుంది. అది చిన్న సెరమనీ మాత్రమే కాబట్టి తానే వెళ్ళిపోతానని అనుకుంటుంది. తర్వాత రోజు ఆమె ఊజుని తీసుకొని సెరమనీకి వెళ్తుంది. అక్కడ అందరూ ఫ్యామిలీస్తో కూడా వచ్చి ఉంటారు. అది చూసి హియోజిన్ ఊజుని బాధగా చూస్తుంది. ఇప్పుడు తనకి తన పాస్ట్ గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు తాను కూడా ఇలాగ ఫ్యామిలీల మధ్య ఒంటరిగా ఉండేదాన్ని అని. అప్పుడు ఎంజీ అక్కడికి వస్తుంది. ఆమె తియాంగ్ ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతుంది. దానికి ఆమె తియాంగ్ ఇబ్బంది పెట్టాలనుకోలేదు అని అంటుంది. హియోజిన్ ఊజుని తీసుకుని లోపలికి వెళ్తుంది. సెరమనీ స్టార్ట్ అయ్యే ముందు ఊజు పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. అతన్ని తీసుకురావడానికి ఆమె కూడా బయటికి వస్తుంది. అక్కడ పార్క్ వచ్చి ఉంటాడు. అతన్ని చూసి హియోజిన్ ఆశ్చర్యంగా అతను ఇక్కడికి ఎలా వచ్చాడో అని ఆలోచిస్తుంది. హియోజిన్ అతనిని, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. కానీ పార్క్ ఏం రిప్లై ఇవ్వడు. అతను ఊజుని తీసుకుని లోపలికి వెళ్తాడు. ఆమె కూడా లోపలికి వెళ్తుంది. ఇద్దరు కలిసి కూర్చుంటారు. అప్పుడే తియాంగ్ అక్కడికి వస్తాడు. అతను వచ్చి పార్క్ను హియోజిన్ కలిసి చూస్తాడు. అది చూసి చాలా అప్సెట్ అవుతాడు. అతను బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే అక్కడ పార్క్ అతన్ని చూసేస్తాడు. కానీ అతను ఆమెకు మాత్రం ఏమీ చెప్పడు. బయటికి వచ్చి తనలోనే తను మాట్లాడుకుంటూ ఎవరో ఒకరైనా ఆమె కోసం వచ్చారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ హియోజిన్ మరియు పార్క్ ఊజు పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటారు. హియోజిన్ ఆనందంగా ఉండడం చూసి పార్క్ సంతోషపడతాడు. ఫంక్షన్ ముగిసిన తర్వాత అందరూ ఫ్యామిలీ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. పార్క్ హియోజిన్కి ఊజుకి ఫొటోస్ తీస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న హియోజిన్ పక్కింటి ఆమె పార్క్తో, నువ్వు వెళ్ళి పక్కన నిలబడి ఫోటో తీస్తాను అంటూ పార్క్ హియోజిన్ దగ్గరికి పంపుతుంది. హియోజిన్ వద్దు అనలేకపోతుంది. హియోజిన్ ఊజు మరియు పార్క్ కూడా కలిసి ఫోటో తీసుకుంటారు. తర్వాత ముగ్గురు కలిసి డిన్నర్కి వెళ్తారు. పార్క్ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం తనకు చాలా ఇష్టమని అంటాడు. ఇంకా ఎక్కువసేపు వాళ్ళతో గడపాలని కూడా అంటాడు. ఇది విని హియోజిన్కి ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఇంకోవైపు తియాంగ్ ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా హియోజిన్ పార్క్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మోజీ వచ్చి తనకు 13వ తేదీ ఫ్లైట్ ఉందని అంటాడు. డివోర్స్ కూడా అధికారికంగా పూర్తయ్యాయని చెబుతాడు. ఇప్పుడు నేను యూఎస్కి వెళ్ళిపోతున్నానని కూడా అంటాడు. అలా మాట్లాడుతూ చెప్తూ ఉండగా మోజీ చాలా ఎమోషనల్గా ఏడ్చేస్తాడు. మరోసారి ఆమీతో మాట్లాడాలని తియాంగ్ చెబుతాడు. కానీ మోజీ ఆమీ తనని ప్రేమించడం లేదని అంటాడు. ఇంతకాలం తాను చాలా ట్రై చేశానని, కానీ ఇకపై ప్రయత్నించనని కూడా అంటాడు. తియాంగ్ మోజుకి అర్థం చేసుకునేలాగా చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ మోజు ఆఫీస్లో తన సామాను మొత్తం ప్యాక్ చేసుకుంటాడు. ఈ ఆఫీస్ బాధ్యతను తియాంగ్ చూసుకోవాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు బామ్ అమ్మకు నడుము నొప్పి వస్తుంది. బామ్ ఆమెను హాస్పిటల్కు తీసుకువెళ్ళడానికి సిద్ధమవుతాడు. అప్పుడు బామ్ అమ్మ ఊజుని స్కూల్ నుంచి తీసుకొని రావాలి అని చెబుతుంది. బామ్, నేను కాల్ చేసి వాళ్ళకి చెప్తాలి అని అంటాడు. హియోజిన్కి కాల్ చేస్తాడు. కానీ ఆమె ఫోన్ రిసీవ్ చేసుకోదు. తర్వాత సీన్లో తియాంగ్ ఊజుని పికప్ చేసుకోవడానికి స్కూల్కి వెళ్తాడు. ఇద్దరు ఆ రోజు మొత్తం కలిసి తిరుగుతారు. తియాంగ్ అతనికి తన ఇంటికి తీసుకెళ్తాడు. ఊజు అక్కడ ఉన్న వేర్వేరు వస్తువులు తాకడం మొదలు పెడతాడు. ఈసారి తియాంగ్కు తన వస్తువుల కంటే ఊజుకు ఏమైనా అవుతుందేమో అనే ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అతను ఊజుకి పుస్తకాలు కూడా చదివి వినిపిస్తాడు. తర్వాత హియోజిన్ ఫ్రీ అయ్యాక బామ్ కాల్ చేశాడు అని తిరిగి కాల్స్ చేస్తుంది. అప్పుడు ఊజు తియాంగ్ దగ్గర ఉన్నాడని ఆమెకి తెలుస్తుంది. ఆమె వెంటనే అతనికి కాల్ చేస్తుంది. తియాంగ్ ఊజుని తీసుకుని ఆమె ఇంటికి వస్తాడు. ఇద్దరికి కొంచెం ఆక్వర్డ్ ఫీలింగ్ అనిపిస్తుంది.
థియాంగ్ ఇక మీదట ఊజుని తానే పికప్ చేసుకుంటానని, ఆంటీకి ఆరోగ్యం బాగలేదని అంటాడు. దానికి హియోజిన్ ఊజుని పికప్ చేసుకుని ఆంటీ ఇంటి దగ్గర వదిలేస్తే సరిపోతుందని అంటుంది. థియాంగ్ దానికి ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హియోజిన్ ఇంట్లోకి వెళ్లి థియాంగ్ రూమ్లోకి వెళ్తుంది. అక్కడ తన లైట్ని వదిలేశాడని గమనిస్తుంది. ఆ లైట్ని ఆన్ చేయగా అక్కడ గోడ మీద ఫోటోలు కనిపిస్తాయి. హియోజిన్ స్మైల్ చేస్తుంది. తర్వాత రోజు ఆమె ఆఫీస్కి వస్తుంది. అక్కడ మోజు కూడా ఉంటాడు. ఆమె అతన్ని ఎందుకు వచ్చావని అడుగుతుంది. దానికి మోజు ఆఫీస్ని చివరిసారిగా చూడడానికి వచ్చాను అని అంటాడు. ఇద్దరు ఎక్కువగా మాట్లాడుకోరు. తర్వాత తమ తమ పనిలోకి వెళ్ళిపోతారు. ఆఫీస్లో అందరూ మోజుకి ఫేవరెట్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు. కానీ ఏం గిఫ్ట్ ఇవ్వాలో ఎవరికి అర్థం కాదు. అప్పుడు అక్కడ ఉన్న కిమ్ ఆమె కోసం తాను ఒక లిస్ట్ కూడా తయారు చేశాడు. అందులో ఎప్పుడెప్పుడు ఏం చేయాలో అన్ని రాసి ఉన్నాయి. ఆమెని తాను ఎంతగా ప్రేమించాడో కూడా అనుకుంటారు. ఇది విని థియాంగ్ చాలా బాధపడతాడు. తర్వాత ఆమె క్యాబిన్లోకి వెళ్తాడు. మోజు వచ్చాడేమో అని అనుకుంటుంది. కానీ అతను మోజు గిఫ్ట్ కొనాలనుకుంటున్నానని, ఏం గిఫ్ట్ కొనాలో అర్థం కావట్లేదని థియాంగ్ అడుగుతాడు. కానీ ఆమె ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. తనకి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. కాసేపటికి థియాంగ్ నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్లే ముందు మోజీ 13వ తారీఖు వెళ్తున్నాడని గుర్తు చేస్తాడు. కానీ ఆమె ఎలాంటి రిప్లై ఇవ్వదు. ఆఫీస్లో ప్రతి చోట మోజుని ఊహించుకుంటూ ఉంటుంది. తన గురించి తానెంత తెలుసుకుంటే మోజు తన గురించి ఎక్కువగా తెలుసుకున్నాడు అని ఆలోచిస్తుంది. తన గురించి తనకంటే తనకి ఎక్కువ తెలుసు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఆలోచిస్తూ ఆమె చాలా గందరగోళం ఫీల్ అవుతుంది. ఇంకోవైపు వాళ్ళ ఫుడ్ సేల్ చాలా పెరిగిపోతుంది. అందుకే వారికి ఒక ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తారు. ఆ ఫోటోలు థియాంగ్ తీసినందుకు అతనిని కూడా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూ హియోజిన్ ఫ్రెండ్ తీసుకోబోతూ ఉంటుంది. ముగ్గురు ఒకరినొకరు చూసుకొని కొంచెం ఆక్వర్డ్ ఫీల్ అవుతారు. ఆమె ప్రశ్నలు అడగడం మొదలు పెడుతుంది. ఈ ప్రాజెక్టు సమయంలో హియోజిన్ కి ఏది ఎక్కువగా నచ్చింది అని అడుగుతుంది. అప్పుడు హియోజిన్ చెబుతూ ఇంటికి వెళ్లడం తనకు చాలా కంఫర్ట్నిస్తుందని, చాలా సమస్యలు ఇంటికి వెళ్లిన తర్వాతే పరిష్కారం అవుతున్నాయని అది చెబుతూ ఆమె థియాంగ్ వైపు చూస్తుంది. తర్వాత అతని ఫోటోగ్రఫీ గురించి అడుగుతుంది ఇంటర్వ్యూయర్. థియాంగ్ చెబుతూ తాను ఒకప్పుడు ఫోటోగ్రఫీ వదిలేశానని, తన బ్రదర్ వల్లే ఫోటోగ్రఫీ మొదలు పెట్టానని, కానీ అదే కారణంగా దాన్ని వదిలేశానని కూడా అంటాడు. కానీ తర్వాత ఒకరు తనని సెల్ఫ్ డిస్కవరీ చేయమని చెప్పారని, అదే తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అయిందని అంటాడు. అది విని ఆమె అతని వైపు చూస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా అది గమనిస్తారు. తర్వాత రోజు ఆమె ఊజుని త్వరగా రెడీ చేసి ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతుంది. కానీ చాలా లేట్ అయిపోతుంది. ఇంట్లో పరిస్థితి కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. వచ్చిన తర్వాత ఇంటిని సర్దుకుందామని అనుకుంటుంది. ఊజుని తీసుకుని బయటికి వస్తుంది. అప్పుడు పార్క్ అక్కడ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి ఊజుని స్కూల్లో డ్రాప్ చేసి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆమె దానికి పార్క్కి థ్యాంక్స్ చెబుతుంది. అప్పుడు పార్క్ తాను ఈ పని రోజు కూడా చేయగలనని అంటాడు. అతను వాళ్ళిద్దరిని చాలా కేర్ చేస్తున్నాడు. కానీ ఆమె మాత్రం ఏం రిప్లై ఇవ్వదు. తర్వాత సాయంత్రం ఊజుని పికప్ చేసి ఆంటీ ఇంటి దగ్గర వదిలేయడానికి వెళ్తాడు థియాంగ్. ఆంటీ ఆమె అతన్ని చాలా మిస్ అయ్యానని అంటుంది. తర్వాత ఆమె అతనిని వాళ్ళ ఇంటి నుంచి కొంచెం డైపర్స్ తీసుకురమ్మని చెబుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అయిపోయాయి అని. హియోజిన్ ఇంటి లాక్ పాస్వర్డ్ చెప్పింది. కానీ మొన్న జరిగిన విషయానికి నేను వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది. నువ్వే వెళ్ళి తెచ్చివ్వు అని అంటుంది. అతనికి ఆ ఇంటి గురించి బాగా తెలుసు. అందుకే లోపలికి వెళ్ళి ఇంటి పరిస్థితి చూసి షాక్ అవుతాడు. అన్నీ ఆమె ఒంటరిగా హ్యాండిల్ చేస్తోంది కాబట్టి అతనికి చాలా బాధగా అనిపిస్తుంది. అక్కడ హియోజిన్ అలసిపోయి ఇంటికి వస్తూ ఉంటుంది. తనలో తానే మాట్లాడుకుంటూ ఇప్పుడు ఈ ఇంటిని ఎలా క్లీన్ చేస్తానో ఏమో అని అనుకుంటుంది. కానీ లోపలికి వెళ్లి చూస్తూ అన్ని క్లీన్ గా ఉంటాయి. అలాగే భోజనం కూడా రెడీ అయి ఉంటుంది. ఒక చిన్న చిట్లో మీల్స్ మిస్ అవ్వద్దు అని రాసి ఉంటుంది. అది చూసి ఆమె సంతోషపడుతుంది. అప్పుడు థియాంగ్ ని మిస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఉండేటప్పుడు చాలా హ్యాపీగా ఉండేది. ఇంకోవైపు థియాంగ్ ఒంటరిగా డిన్నర్ చేస్తూ ఆమెను మిస్ అవుతూ ఊజిని కూడా గుర్తు చేసుకుంటాడు. తర్వాత సీన్ లో అతను తన ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్ కి వెళ్తాడు. తన ఫ్రెండ్ చాలా మంచి టేబుల్ ని గిఫ్ట్ గా ఇవ్వాలి అని అనుకుంటాడు థియాంగ్ కి. కానీ అది ఊజుకి సేఫ్ కాదు అని చెబుతాడు థియాంగ్. అందుకే దాన్ని తీసుకోనని అంటాడు. అది విని ఫ్రెండ్స్ షాక్ అవుతారు. ఎందుకంటే అతనికి డెకరేషన్ అంటే చాలా ఇష్టం. తర్వాత కిడ్ సెక్షన్ కి వెళ్లి ఊసి బట్టలు చూస్తూ ఉంటాడు. అది చూసి వాళ్ళు థియాంగ్ ని అడుగుతారు, నువ్వు ఇలా ఎలా అంతగా మారిపోయావని. అప్పుడు థియాంగ్ ఊజుకి గిఫ్ట్స్ కొనాలనిపించింది అని అంటాడు. తర్వాత వాళ్ళు థియాంగ్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళు షాక్ అవుతారు. ఎందుకంటే ఇంట్లో అంత పిల్లల టాయ్స్ బ్రైట్ కలర్స్ ఉంటాయి. అవి థియాంగ్కి అస్సలు ఇష్టం ఉండేవే కాదు. కానీ ఊజు కోసం అతను అన్ని మార్చేశాడు. తర్వాత వాళ్ళు డివోర్స్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. థియాంగ్ వాళ్ళు ఆమె ఇంకా మేనేజర్ గురించి మాట్లాడతారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కానీ చెప్పుకోలేకపోతున్నారు అని అంటారు. అదే అసలు సమస్య అని చెబుతాడు కిమ్. అప్పుడు థియాంగ్ తన పరిస్థితి గురించి కూడా ఆలోచించి సాడుగా ఫీల్ అవుతాడు. అక్కడ హియోజిన్ మరియు ఆమె ఫ్రెండ్ కలిసి ఉంటారు. అప్పుడు హియోజిన్కి పార్క్ నుంచి మెసేజ్ వస్తుంది. అతను ఆమెను ఒక్క డేట్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నాడని, తను రావాలని అడుగుతాడు. కానీ ఆమె ఎలాంటి రియాక్షన్ ఇవ్వదు. ఆమె ఫ్రెండ్ పార్క్ నీ లవర్ కదా అని అడుగుతుంది. కానీ హియోజిన్ తనకు తెలియదని, తనకి ఏమీ అర్థం కావట్లేదు అని, పార్క్ తన కోసం చేసే ప్రతి పని ఒక భారంగా ఫీల్ అవుతున్నానని అంటుంది. దానికి ఆమె ఫ్రెండ్ ఎవరైనా ఇష్టపడే వ్యక్తి అలా చేస్తే బర్డన్గా ఫీల్ అవ్వరు అని అంటుంది.
పార్కుతో ఉండేటప్పుడు అలాంటి ఫీలింగ్ వస్తే ఆమె అతను నచ్చడం లేదు అని. పార్కుతో ఉండేటప్పుడు అలాంటి బర్డెన్ ఫీలింగ్ వచ్చిందంటే తనకి పార్కు మీద ప్రేమ లేదని అర్థం అని అంటుంది. ఈ మాటలు విని హియోజిన్ ఆలోచించడం మొదలు పెడుతుంది. అంతలో తన ఫ్రెండ్, ఎలా నువ్వు తియాంగ్కి సెల్ఫ్ డిస్కవరీ చేయమని చెప్పావో నువ్వు కూడా అలాగే సెల్ఫ్ డిస్కవరీ చేసుకో ఈ లవ్ మ్యాటర్లో అని చెబుతుంది. పార్కుతో వెళ్లి చూసినప్పుడు ఆమెకు నిజంగా ఏమి ఫీల్ అవుతుందో తెలుస్తుంది. పార్కుతో వెళ్లి చూడు, తనతో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావో గమనించుకో అని అంటుంది. తర్వాత రోజు వీకెండ్ కావడంతో హియోజిన్ పార్కుతో కలిసి అతని ఆర్ఫనేజ్ కి వెళ్తుంది. అక్కడ పార్క్ ఆమెను అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇంకోవైపు వారి సీనియర్ ఆఫీస్లో ఒక ఫైల్ తీసుకోవడానికి వెళ్తాడు. అప్పుడు తియాంగ్ కూడా అక్కడికి వస్తాడు. వాళ్ళ సీనియర్ వీకెండ్ లో ఆఫీస్కి ఎందుకు వచ్చావని తియాంగ్ ని అడుగుతాడు. తియాంగ్ ఒక అర్జెంట్ మీటింగ్ ఉందని అందుకే వచ్చానని అంటాడు. అప్పుడు అతనికి ఒక కాల్ వస్తుంది. అప్పుడే ఫోన్లో మాట్లాడుతాడు. సీనియర్ తియాంగ్ మాటలు మాత్రమే వింటాడు. అతనికి తియాంగ్ యుఎస్కి వెళ్ళిపోతున్నాడని అనిపిస్తుంది. ఈ రోజు రాత్రికి అతని ఫ్లైట్ అని కూడా అనుకుంటాడు. కానీ నిజానికి తియాంగ్ మోజీ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకోవైపు పార్క్ మరియు హియోజిన్ పిల్లలతో కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అక్కడ ఒక చిన్న అమ్మాయి ఒంటరిగా కూర్చొని ఉంటుంది. అది చూసి హియోజిన్ కేర్ టేకర్ని అడుగుతుంది. కేర్ టేకర్ ఆమె అమ్మ ఆమెను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిందని, ఆ అమ్మాయి ప్రతిరోజు ఇక్కడే కూర్చొని తన అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందని, కానీ వాళ్ళ అమ్మ మాత్రం ఎప్పుడు తిరిగి రాలేదు అని అంటుంది. అది విని హియోజిన్ తియాంగ్ని గుర్తు చేసుకుంటుంది. అతను చిన్నప్పుడు ఇలాగే చాలా బాధనే ఎదుర్కొన్నాడని అనుకుంటుంది. అప్పుడు ఆమె అతనికి ఒక ప్రామిస్ చేసింది. తాను ఎప్పుడు అతని వెంటే ఉంటానని. ఆ ప్రామిస్ని గుర్తు చేసుకుంటుంది హియోజిన్. అప్పుడే ఆమెకు సీనియర్ నుంచి కాల్ వస్తుంది. తన సీనియర్ ఏమో ఇది వీకెండ్ అయినా కూడా నేను తన పని చేస్తున్నానని అంటాడు. తనకి ఒక ఫైల్ గురించి అడగాలని కాల్ చేశానని అంటాడు. మాట్లాడుతూ ఉండగా సీనియర్ పొరపాటున యుఎస్ వెళ్లే విషయం చెప్పేస్తాడు. ఇది విని హియోజిన్ షాక్ అవుతుంది. సీనియర్ మాట్లాడుతూ, మీరిద్దరు ఫ్యామిలీ కదా, నీకెలా తెలియదు అని అంటాడు. ఈ రోజు రాత్రికి అతని ఫ్లైట్ అని కూడా చెబుతాడు. ఇది విని హియోజిన్ ఏం చేయాలో అర్థం కాదు. ఆమె చాలా బాధపడుతుంది. ఇంకోవైపు తియాంగ్ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ యామీ బాగా తాగి నిద్రపోతూ ఉంటుంది. అతను ఏమైంది అని అడుగుతాడు. యామీ తనకు మోజీ గురించి ఏమీ తెలియదు అని అంటుంది. కానీ మోజీకి మాత్రం తన గురించి అన్నీ తెలుసు, చిన్న చిన్న డీటెయిల్స్ కూడా తెలుసు అని అంటుంది. అతను చేసిన ఆ లిస్టు కూడా చూసి ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అందులో తన గురించి అన్నీ రాసి ఉన్నాయని అంటుంది. ఇది విని తియాంగ్ ఆమెను ఎయిర్పోర్ట్కి రావాలని అంటాడు. ఎందుకు అంటే మోజీని ఆపడానికి. యామీ మాత్రం వెళ్లాలనుకోదు. అయినా తియాంగ్ బలవంతంగా ఆమెను కారులో కూర్చోబెట్టి తీసుకెళ్తాడు. ఇంకోవైపు హియోజిన్ అక్కడ సాడ్గా ఫీల్ అవుతూ కూర్చొని ఉంటుంది. పార్క్ ఆడుకోవడానికి పిలుస్తాడు. అప్పుడే వర్షం మొదలవుతుంది. అప్పుడు ఆమెకు ఒక జ్ఞాపకం వస్తుంది. ఓసారి వాళ్ళిద్దరూ వర్షంలో తడిసిపోయి ఉంటారు, తియాంగ్ ఇంకా హియోజిన్. అప్పుడు తియాంగ్ ఆమెకు చెప్తాడు, వర్షం పడినా కూడా ఆమె దగ్గర తప్పకుండా వస్తాను అని. అప్పుడు హియోజిన్ తియాంగ్కి చెప్తుంది, వర్షం పడినా నువ్వు ఎక్కడున్నా నేను నీ దగ్గరికి వస్తాను అని. అది గుర్తు చేసుకుని హియోజిన్ పార్క్ చేతిని వదిలేస్తుంది. కానీ ఇప్పుడు వెళ్ళాలి అని చెబుతుంది. పార్క్ ఆమెను ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ హియోజిన్ ఆగకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకోవైపు తియాంగ్ మోజీ మరియు యామీ ఇద్దరు మాట్లాడుకునేలా వదిలి బయటికి వస్తాడు. మోజీ లగేజ్ ని పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హియోజిన్ పరిగెత్తుకుంటూ ఎయిర్పోర్ట్కి వస్తుంది. తియాంగ్ ని వెతుక్కుంటూ ఉంటుంది. చివరికి అతను కనిపిస్తాడు. తియాంగ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి, నాకు చెప్పకుండా ఎలా వెళ్ళిపోతున్నావు అని అడుగుతుంది హియోజిన్. అతను ఏదో చెప్పేలోపు ఆమె అతన్ని ఆపేస్తుంది. నువ్వు అంటే నాకు ఇష్టమని చెప్తుంది. తాను అతని కోసం వెయిట్ చేస్తోందని. నువ్వు టైంకి తిన్నావా లేదా, ఏం చేస్తున్నావు, డిప్రెషన్గా ఉన్నావా అంటూ ఇలా నా మైండ్లోనే నీ గురించి ఆలోచన ఉంటుంది. తియాంగ్ ఏదో చెప్పాలని అనుకుంటాడు. అప్పుడు హియోజిన్ ఒక మాట అంటుంది, వర్షం పడినప్పుడు నేను నీ కోసం వస్తాను, నీ పక్కనే ఉంటాను అని చెప్పాను. నేను ఎక్కడ ఉన్నా నీతో ఉంటాను అని నువ్వు మాట ఇచ్చావు, మర్చిపోయావా అని అడుగుతుంది. ఒక ఛాన్స్ ఇవ్వు, మనం అన్ని కలిసి ఫేస్ చేద్దామని అంటుంది. అతను తన ఫ్యామిలీకి అర్హుడే అని చెబుతుంది. ఇది విని తియాంగ్ షాక్ అవుతాడు. తియాంగ్ ఏదో చెప్పేలోపు హియోజిన్ అతన్ని కిస్ చేస్తుంది. అప్పుడు తియాంగ్ అంటాడు, కనీసం ఒక్కసారి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వు అని. తాను ఎక్కడికి వెళ్లడం లేదని చెబుతాడు. అలా చెప్పి అతను ఆమెను మళ్ళీ కిస్ చేస్తాడు. ఆ సీన్ చాలా అంటే చాలా రొమాంటిక్ గా ఉంటుంది. మనం స్టార్టింగ్ లోనే హియోజిన్ ఇంకా తియాంగ్ ని చూస్తాం. తియాంగ్ యుఎస్ వెళ్తున్నాడు అనుకొని ఎయిర్పోర్ట్ కి వస్తుంది హియోజిన్. తన మనసులో మాట తియాంగ్ కి చెప్తుంది. ఆ మాట వినగానే తియాంగ్ షాక్ అవుతాడు. వెంటనే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అనేస్తాడు. వాళ్ళు అలా ఒకరి మనసులోని మాటని చెప్పుకుంటారు. మోజీని ఆపడానికి ఆమె కూడా ఎయిర్పోర్ట్ కి వస్తుంది. ఆమె మోజీతో తన మనసులో మాట చెప్పడానికి ఆలోచిస్తుంది. కానీ చాలా ట్రై చేస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ తియాంగ్ ని హియోజిన్ ని చూస్తారు. మోజీ తియాంగ్ దగ్గరికి వెళ్లకుండా ఆపేస్తుంది ఆమె. అది చూసి మోజీ చాలా సంతోషపడతాడు. తర్వాత మోజీ తియాంగ్ దగ్గరకు వెళ్లి లగేజ్ తీసుకోవడానికి చూస్తాడు. అప్పుడే హియోజిన్ కి అర్థమవుతుంది యుఎస్ వెళ్లబోయే తియాంగ్ కాదు మోజీ అని. ఇది తెలిసిన వెంటనే హియోజిన్ చాలా ఎంబారెసింగ్ గా ఫీల్ అవుతుంది. కానీ తియాంగ్ మాత్రం ఇక్కడికి వచ్చినందుకు నీకు చాలా థ్యాంక్స్ అని చెబుతాడు. ఆ తర్వాత ఇద్దరు ఓజుని తీసుకొని ఇంటికి వెళ్తారు. హియోజిన్, నువ్వు నీ కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని మిస్ అవ్వలేదా అని అడుగుతుంది. దానికి తియాంగ్ తాను రోజు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటానని, ఓజు మాటలు చాలా మిస్ అవుతున్నానని చెప్తాడు. అలా మాట్లాడుకుంటూ హియోజిన్ నూడిల్స్ తింటావా అని అడుగుతుంది. పొద్దునుంచి ఏమీ తినలేదు కదా, ఆకలిగా లేదా అని అడుగుతుంది.
దానికి తియాంగ్ తన రొమాన్స్ గురించి మాట్లాడుతుందని సిగ్గుపడతాడు. ఊజు కూడా తలుపు వేసుకుంటాడు. ఊజు ఫన్నీ రియాక్షన్ చాలా క్యూట్గా ఉంటుంది. తర్వాత హియోజిన్ తియాంగ్ కోసం నూడిల్స్ తయారు చేస్తుంది. ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తారు. తర్వాత రోజు హియోజిన్ పార్కును కలవడానికి వెళ్తుంది. వెళ్ళి అతనికి సారీ చెబుతుంది. ఎందుకు అంటే ఆర్ఫనైజ్కి వెళ్ళిన రోజు రాత్రి అక్కడి నుంచి సడన్గా వెళ్ళిపోయింది. అలాగే ఒక నిజం కూడా చెబుతుంది. ముందు తనకు పార్క్ అంటే చాలా ఇష్టమని, తన మీద ఫీలింగ్స్ ఉండేవి అని. కానీ ఇప్పుడు తన జీవితంలో ఇంకొకరు ఉన్నారని అంటుంది. పార్క్ వెంటనే అతను తియాంగే కదా అని అడుగుతాడు. హియోజిన్ కూడా అవునని ఒప్పుకుంటుంది. అప్పుడు పార్క్ చెబుతాడు, తియాంగ్ చాలా మంచి వ్యక్తి, నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని. తర్వాత పార్క్ మరో విషయం కూడా చెబుతాడు. ఊజు స్కూల్ ఫంక్షన్ రోజు తియాంగ్ అక్కడికి వచ్చాడు అని. కానీ నేను నీకు చెప్పలేదు. ఎందుకు అంటే తన మీద నీకు ఏదైనా ఇష్టం ఏర్పడుతుందేమో అని భయపడ్డాను. ఇప్పుడు మాత్రం నిజం చెప్పడం మంచిదని భావించాను అని అంటాడు. తర్వాత సీన్లో తియాంగ్ ఊజుని తీసుకొని పార్క్కి వస్తాడు. అక్కడ ఊజో ప్రతి విషయానికి నో అని చెబుతూనే ఉంటాడు. తియాంగ్ అతన్ని అర్థం చేసుకునేలా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగా అక్కడికి హియోజిన్ కూడా వస్తుంది. ముగ్గురు కలిసి ఆడుకుంటారు. తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు తియాంగ్ హియోజిన్ని అడుగుతాడు, మనం నిజంగా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండే కదా అని. హియోజిన్ నవ్వుతూ అవునని చెబుతుంది. అది విన్న తియాంగ్ వెంటనే పెద్దగా ఐ లవ్ యూ అని చెప్పడం మొదలు పెడతాడు. అది పొరుగు వాళ్ళు కూడా వింటారు. దీంతో హియోజిన్ చాలా ఎంబారెస్డ్గా ఫీల్ అవుతుంది. తియాంగ్ మాత్రం నేను నిజమే చెప్పానని అంటాడు. కానీ హియోజిన్ ఈ విషయం ఆఫీస్లో సీక్రెట్గా ఉంచాలని అడుగుతుంది. చివరికి తియాంగ్ సరే అంటాడు. రాత్రి తియాంగ్ తన ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఊజో అతన్ని వెళ్ళనివ్వడు. తలుపు ముందు నిలబడి అడ్డుకుంటాడు. అప్పుడు హియోజిన్ అందరూ కలిసి వాకింగ్కి వెళ్దామా అని అడుగుతుంది. ముగ్గురు కలిసి వాక్కి వెళ్తారు. అక్కడ హియోజిన్ ఊజో స్కూల్ ఫంక్షన్కి నువ్వు వచ్చావా అని అడుగుతుంది. తియాంగ్ అవును నేను వచ్చాను. అక్కడ నిన్ను పార్కుని కలిసి చూశాను. మీరు చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే మీ ముందుకు రాలేకపోయాను అని అంటాడు. ఆ తర్వాత తియాంగ్ మళ్ళీ అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చా అని అడుగుతాడు. దానికి హియోజిన్ ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఊజో కూడా తియాంగ్ని చాలా మిస్ అవుతున్నాడు కాబట్టి. తియాంగ్ రేపే తన సామాన్ని తీసుకుని షిఫ్ట్ అవుతానని అంటాడు. తర్వాత రోజు ఆఫీస్లో ఆమె ఇంకా మోజీ కపుల్లాగా ప్రవర్తించడం మొదలు పెడతారు. మరోవైపు తియాంగ్ కూడా హియోజిన్కి ప్రేమతో మెసేజ్లు పంపుతూనే ఉంటాడు. ఇక స్కూల్లో ఊజు తన టాయ్స్ ఎవరికీ షేర్ చేయడు. టీచర్ అతనికి సర్ది చెప్పడం మొదలు పెడుతుంది. చెప్పే ప్రయత్నం కూడా చేస్తుంది ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవాలి అని. కానీ ఊజు అస్సలు వినడు. తియాంగ్ అతన్ని తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు టీచర్ చెబుతుంది, ఊజో ప్రతి విషయానికి నో అని అంటున్నాడు అని. తియాంగ్ ఇక నుంచి అతనిపై ఎక్కువ దృష్టి పెడతాను అని హామీ ఇస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు పొరుగు వాళ్ళు అందరూ కలిసి కూర్చొని ఉంటారు. కిమ్చి తియాంగ్ని ఊజుతో కలిసి ట్రిప్కు వెళ్ళమని సలహా ఇస్తుంది. తియాంగ్కి కూడా ఈ ఐడియా బాగా నచ్చుతుంది. ఇంటికి వచ్చినప్పుడు తియాంగ్కి కొన్ని లెటర్స్ కనిపిస్తాయి. అందులో ఒకటి కోర్టు నుండి వచ్చిన లెటర్. అది హియోజిన్ పేరుతో ఉంటుంది. తియాంగ్ దాన్ని తెరవకుండా అలాగే ఉంచేస్తాడు. హియోజిన్ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చినప్పుడు తియాంగ్ ఇంకా ఊజు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు వారు నిజంగా ఒక చిన్న క్యూట్ ఫ్యామిలీ లాగా కనిపిస్తారు. కానీ ఆ లెటర్లో ఏముంటుందంటే ఊజుకి లీగల్ గార్డియన్గా హియోజిన్ అర్హురాలా కాదా అనేది తెలుసుకోవడానికి ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలని. ఇది విన్న హియోజిన్ కొద్దిగా టెన్షన్ పడుతుంది. కానీ తియాంగ్ ఆమెకు ధైర్యం చెప్పి తాను సహాయం చేస్తానని అంటాడు. అప్పటి నుంచి తియాంగ్ ఇంటర్వ్యూ ఎలా పాస్ అవ్వాలో రీసెర్చ్ చేయడం మొదలు పెడతాడు. చివరికి ముగ్గురు కలిసి ఒక ట్రిప్కి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. తియాంగ్ కిమ్చి భర్త దగ్గర నుండి కారును తీసుకుంటాడు. కానీ దారిలో వారికి ఒక సమస్య తెలుస్తుంది. ఆ కారు లొకేషన్ సిస్టమ్ కూడా పనిచేయడం లేదు. ఇక్కడి నుంచే వారి ట్రిప్లో ఒక కొత్త ట్విస్ట్ మొదలవుతుంది. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరినప్పుడు తియాంగ్ కిమ్చి హస్బెండ్ దగ్గర కారు తీసుకుంటాడు. కానీ ఆ కారులో లొకేషన్ సిస్టమ్ పనిచేయదు. అందుకే హియోజిన్ తన ఫోన్లో లొకేషన్ చెక్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడే ఊజీ చెయ్యి తగిలి ఫోన్ కింద పడిపోతుంది. అలా కావడంతో తియాంగ్ ఒకే రోడ్డుపై తిరుగుతూనే ఉంటాడు. దీంతో తియాంగ్ ఇంకా హియోజిన్ ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు తియాంగ్ ఒక రెస్టారెంట్ చూసినట్లు చెప్పి అక్కడికి వెళ్ళి ఏదైనా తిందామని అంటాడు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అది అడల్ట్ రెస్టారెంట్ అని తెలుస్తుంది. అక్కడ పిల్లలకు అనుమతి ఉండదు. అందుకే వాళ్ళు అక్కడి నుంచి కూడా ఏమీ తినకుండా వెళ్ళిపోతారు. చివరికి వాళ్ళు తమ అనుకున్న ప్లేస్కి వెళ్తారు. అక్కడ తియాంగ్ తాను ఒకసారి అక్కడికి షూటింగ్ చేయడానికి వచ్చానని, ఈ ప్లేస్ తనకు చాలా నచ్చిందని, అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చానని అంటాడు. హియోజిన్ చాలా సంతోషపడుతుంది. తియాంగ్ వాళ్ళ ఫోటోలు కూడా తీయడం మొదలు పెడతాడు. అప్పుడు హియోజిన్ తనకు ఊజుని ఎక్కడికైనా ట్రిప్కి తీసుకెళ్లడానికి టైం దొరకలేదు అని అంటుంది. అలాగే తాను ఇంటర్వ్యూ ఎలా పాస్ అవుతానో కూడా టెన్షన్ పడుతుంది. అప్పుడు తియాంగ్ ఆమెకు ధైర్యం చెబుతాడు. ఆమె తప్పకుండా ఇంటర్వ్యూ పాస్ అవుతుందని, ఎందుకంటే ఊజో కోసం ఆమె చాలా త్యాగాలు చేసిందని అంటాడు. అలాగే ఊజుని ఎప్పటికీ తన దగ్గర నుంచి దూరం అయ్యేలా చేయనని కూడా చెప్తాడు. తర్వాత వాళ్ళు ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఊజో డైపర్ చాలా స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళు ఒక మాల్ దగ్గర ఆగి డైపర్ మార్చుతారు. డైపర్ మార్చిన తర్వాత ఊజో తన టాయ్ కోసం వెతకడం మొదలు పెడతాడు. హియోజిన్కి అది వాష్రూమ్లో మర్చిపోయానేమో అని అనిపిస్తుంది. అందుకే ఆమె వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తుంది. కానీ అక్కడ టాయ్ ఉండదు. అప్పుడు తియాంగ్ అది కారులో ఉండొచ్చు అని చెప్పి వెళ్ళి చూస్తానని అంటాడు. ఇదే సమయంలో హియోజిన్ అక్కడ ఒక సేమ్ టాయ్ కనిపిస్తుంది. అది ఊజుది అని అనుకుంటుంది. కానీ ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి ఊజో అక్కడ ఉండడు.
అదే సమయంలో తియోంగ్ కారు నుంచి ఊజో టాయ్ని తీసుకుని వస్తాడు. టాయ్ కారులోనే ఉందని చెబుతాడు. అది చూసి ఇద్దరు షాక్ అవుతారు, ఎందుకంటే ఊజో అక్కడ ఎక్కడా కనిపించాడు. వెంటనే వాళ్ళు అన్ని చోట్ల ఊజోని వెతకడం ప్రారంభిస్తారు. కొంతమంది అనౌన్స్మెంట్ చేయమని చెబుతారు. తియోంగ్ సీసీటీవీ కూడా చెక్ చేస్తాడు. చాలాసేపు వెతికిన తర్వాత సెక్యూరిటీ నుంచి కాల్ వస్తుంది. ఒక లేడీ ఊజోని తీసుకొని సెక్యూరిటీ దగ్గరికి తీసుకొని వస్తుంది. ఆమె ఊజో పార్కింగ్ లాట్లో నిలబడి ఏడుస్తున్నాడని చెబుతుంది. ఇది విని హియోజిన్ చాలా రిలీఫ్గా ఫీల్ అవుతుంది. ఇంకా ఊజుని హక్ చేసుకుని ఏడుస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత హియోజిన్ ఊజు ఈరోజు చాలా భయపడ్డాడని, తాను అతన్ని బాగా చూసుకోలేకపోయానని అంటుంది. కానీ తియోంగ్ ఆమెను అలాగా ఆలోచించవద్దని చెప్పి ఇప్పుడు ఇంటర్వ్యూ పైన ఫోకస్ చేయమని చెప్తాడు. తర్వాత రోజు హియోజిన్ ఆఫీస్లో ఉంటుంది. అదే రోజు ఆమె ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. కానీ ఆమె ఒక పనిలో ఇరుక్కుపోతుంది. అప్పుడు పార్క్ ఆమెని పని తాను చేస్తానని చెప్పి ఆమెను ఇంటర్వ్యూకి వెళ్ళమని చెబుతాడు. ఆమె త్వరగా కోర్టుకి వెళ్తుంది. అక్కడ తియోంగ్ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆమె ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళినప్పుడు వెంటనే ఆమెను చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న లేడీ అదే వ్యక్తి, నిన్న రాత్రి ఊజుని సెక్యూరిటీ దగ్గర తీసుకొచ్చిన మహిళ. ఆ ఆఫీసర్ హియోజిన్ని ఆమె జాబ్ చేస్తూ ఊజుని ఎలా చూసుకుంటుందో అని అడుగుతుంది. హియోజిన్ నిజాయితీగా చెబుతుంది తియోంగ్ మరియు తన నైబర్స్ తనకి హెల్ప్ చేస్తారని. కానీ ఆఫీసర్ మాత్రం కన్విన్స్ అవ్వదు. తాను తియోంగ్ని కూడా లోపలికి పిలుస్తుంది. వాళ్ళు ఊజోని సరిగ్గా చూసుకోవడం లేదని చెబుతుంది. ఎందుకంటే నిన్ననే ఊజు తప్పిపోయాడు గుర్తు చేస్తుంది. అందుకే వాళ్ళను ఊజో గార్డియన్ అవ్వడానికి అవకాశం ఇవ్వలేనని చెబుతుంది. అది విన్న ఇద్దరు షాక్ అవుతారు. తియోంగ్ ఆమెను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు మరియు వాళ్ళు ఊజోకు ఫ్యామిలీ లాంటి వారని చెబుతాడు. కానీ ఆఫీసర్ రిలేటివ్స్ మధ్య కూడా సమస్యలు రావచ్చు అని చెబుతుంది. చివరికి ఆమె వాళ్ళ ఇంటికి వచ్చి హియోజిన్ ఊజుని ఎలా చూసుకుంటుందో చూసి తర్వాత ఫైనల్ డిసిషన్ తీసుకుంటానని చెబుతుంది. తర్వాత వాళ్ళు ఇంటికి తిరిగి వస్తారు. నేబర్స్ కూడా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ హియోజిన్ ఏమీ మాట్లాడకుండా నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆమె చాలా సాడ్గా ఫీల్ అవుతుంది. కానీ తర్వాత తాను ఇంకా ఒక అవకాశం ఉందని అనుకొని ఇంటిని క్లీన్ చేయడం ప్రారంభిస్తుంది. కొద్దిసేపటి తర్వాత తియోంగ్ ఆఫీస్లో తన కొత్త ప్రాజెక్ట్ మీటింగ్లో ఉంటాడు. అవుట్డోర్ షూటింగ్ కోసం 20వ తేదీన ఫిక్స్ చేస్తారు. అదే రోజు చైల్డ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా వాళ్ళ ఇంటికి రావాల్సి ఉంటుంది. తియోంగ్ షూటింగ్కి వెళ్ళకూడదని అనుకుంటాడు. కానీ హియోజిన్ అతన్ని తన పని చేసుకోమని చెబుతుంది మరియు తానే అన్ని హ్యాండిల్ చేస్తానని కూడా అంటుంది. హోమ్ విజిట్ రోజు హియోజిన్ చాలా నర్వస్గా ఉంటుంది. అదే సమయంలో ఊజుకి ఫీవర్ కూడా వస్తుంది. ఇంట్లో మెడిసిన్ కూడా ఉండదు. అందుకే హియోజిన్ కిమ్చీకి కాల్ చేస్తుంది. కిమ్చీ కొన్ని హోమ్ రెమెడీస్ చెప్తుంది. హియోజిన్ అదే పని చేస్తూ ఉండగా మెయిన్ డోర్ దగ్గర నుంచి ఊజో బయటికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళి మెట్ల దగ్గర నుంచి కింద పడిపోతాడు. అది చూసి వెంటనే హియోజిన్ తర్వాత బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ అప్పటికే చైల్డ్ సేఫ్టీ ఆఫీసర్ అక్కడికి వచ్చేసి ఉంటుంది. ఆఫీసర్ హియోజిన్ని చైల్డ్ అబ్యూజర్ అని అంటుంది. ఎందుకు అంటే ఆమె ఊజుని సరిగ్గా చూసుకోలేకపోతుందని భావిస్తుంది. అదే సమయంలో బోమ్ ఇంకా ఆంటీ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు ఆఫీసర్కు అర్థం చేసుకునేలా చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ ఆఫీసర్ పోలీసులను పిలిపిస్తుంది. హియోజిన్ చాలా ఏడుస్తుంది. ఆఫీసర్ ఇప్పుడు ఊజుని వాళ్ళ నుంచి తీసుకెళ్తున్నానని, ఇక కోర్టు నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని చెబుతుంది. నైబర్స్ అందరూ ఆఫీసర్ను ఆపేందుకు ప్రయత్నిస్తారు. కానీ చివరికి ఆమె ఊజుని తీసుకెళ్ళిపోతుంది. హియోజిన్ అక్కడే కూర్చొని చాలా ఏడుస్తుంది. తర్వాత సీన్లో నైబర్స్ అందరూ హియోజిన్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. అదే సమయంలో తియోంగ్ అక్కడికి వస్తాడు. అతనికి ఏమీ తెలియదు. ఆంటీ అతనికి జరిగిన విషయం అంతా చెబుతుంది. అది విన్న వెంటనే తియోంగ్ పరిగెత్తుకుంటూ చైల్డ్ సేఫ్టీ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ హియోజిన్ కూడా ఉంటుంది. తియోంగ్ని చూసి వెంటనే హియోజిన్ మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. హియోజిన్ నేను ఊజుని ఎలా హర్ట్ చేస్తాను, అందరూ నన్నే తప్పు అంటున్నారు అని అంటుంది. అప్పుడు తియోంగ్ ఆమెను శాంతపరుస్తూ ఇంటికి తీసుకెళ్తాడు. మరుసటి రోజు ఆంటీ హియోజిన్ని తన ఇంటికి తీసుకెళ్లి తినమని చెబుతుంది. కానీ హియోజిన్కి ఏమాత్రం తినాలని మూడ్ ఉండదు. ఆమె రాత్రంతా ఏడ్చి ఏడ్చి ఉంటుంది. అప్పుడు ఆంటీ నువ్వు ఎలా బాధపడుతున్నావో నీ బాధని నేను అర్థం చేసుకోగలను. అప్పుడు హియోజిన్ ఊజుతో తనకు బ్లడ్ రిలేషన్ లేదు, కానీ అతన్ని తన సొంత బిడ్డలా చూసుకుంటున్నాను అని చెబుతుంది. దానికి ఆంటీ ఒక నిజం చెబుతుంది. బోమ్ కూడా తమకు బ్లడ్ రిలేషన్ కాదు అని. బోమ్ తన కూతురి భర్త, కానీ తన కూతురు చనిపోయిన తర్వాత అతను ఒంటరిగా అయిపోయాడు. తర్వాత నుంచి బోమ్ నాతోనే ఉంటున్నాడు. జాబ్ కూడా వదిలి ఇప్పుడు నాకు కొడుకులా మారిపోయాడు. ఇది విన్న హియోజిన్ చాలా ఆశ్చర్యపోతుంది. అప్పుడు ఆంటీ తన కూతురిని చాలా మిస్ అవుతుందని, కానీ బోమ్ ఆ లోటు లేకుండా కొంతవరకు నింపాడు. అలాగే హియోజిన్ కూడా ఊజుకి ఫ్యామిలీ లానే అని, తన అమ్మ లేని లోటు హియోజిన్ నింపుతుందని చెబుతుంది. ఈ మాటలు విని హియోజిన్కి మళ్ళీ ధైర్యం వస్తుంది. కొద్దిసేపటి తర్వాత తియోంగ్ ఇంటికి చాలా సేఫ్టీ వస్తువులు తీసుకుని వస్తాడు. ఊజుని సేఫ్గా ఉంచేందుకు. హియోజిన్ ఆఫీస్లో సెలవు ఎందుకు తీసుకుందో పార్కుకు చెప్తుంది. అది విన్న పార్క్ ఆశ్చర్యపోతాడు. అతను ఒక లాయర్ని సంప్రదిస్తాడు. లాయర్ ఈ కేసు చాలా క్లియర్ అని, నైబర్స్ మరియు స్కూల్ కేర్ టేకర్ కూడా హియోజిన్ సైడ్లో ఉన్నారని, ఊజో పడిపోవడం కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమేనని అంటాడు. అందరూ కలిసి ఒక హ్యాండ్ రిటన్ లెటర్ పోలీస్ స్టేషన్లో సమర్పిస్తే కేస్ ఇంకా ఈజీ అవుతుందని చెబుతాడు.
పార్క్ వెంటనే ఒప్పుకుంటాడు. లాయర్ ఎవరు, ఎందుకు ఇంత హెల్ప్ చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు పార్క్ వెంటనే ఆమె నా ఫస్ట్ లవ్ అని అంటాడు. తర్వాత సీన్లో నైబర్స్ అందరూ కలిసి హియోజిన్ ఇంట్లో సేఫ్టీ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కిమ్చి ఒక ప్రూఫ్ కూడా రెడీ చేస్తుంది. అది ఒక కాల్ రికార్డింగ్. హియోజిన్ ఊజో ఫీవర్ కోసం కిమ్చికి కాల్ చేసినప్పుడు రికార్డ్ అయినది. హియోజిన్ అందరికీ థ్యాంక్స్ చెబుతుంది. ఇప్పుడు ఊజుని తిరిగి తీసుకురావడానికి సిద్ధంగా ఉందని చెబుతుంది. హియోజిన్ ఇంకా తియాంగ్ చైల్డ్ సేఫ్టీ ఆఫీస్కి వెళ్తారు. వాళ్ళు ఊజు కోసం మెడిసిన్ మరియు టాయ్స్ తీసుకువెళ్తారు. ఇది చూసి ఆఫీసర్ కూడా కొంచెం ఆలోచనలో పడుతుంది. ఇంతగా ప్రేమించే వాళ్ళు ఎలా అబ్యూస్ చేస్తారు అని. ఇక ఊజుని చూసుకుంటున్న కేర్ టేకర్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకు అంటే ఊజే ఎప్పుడు తన ఆంటీ అంకుల్ని మాత్రమే వెతుకుతూ ఏడుస్తూ ఉంటాడు. దీంతో ఆఫీసర్కి అర్థమవుతుంది ఊజు నిజంగా హియోజిన్ ఇంకా తియాంగ్ని తన తల్లిదండ్రులుగా భావిస్తున్నాడు అని. అందుకే ఆమె ఊజుని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంది. ఊజుని చూసిన వెంటనే హియోజిన్ ఇంకా తియాంగ్ చాలా సంతోషపడతారు. ఆఫీసర్ వాళ్ళ ఇంటి వాతావరణం కూడా బాగుందని చూస్తుంది. చివరికి కోర్టు నిర్ణయం వచ్చే వరకు వేచి చూడమని చెబుతుంది. కోర్టులో కేసు జరుగుతుంది. నైబర్స్ మరియు స్కూల్ కేర్ టేకర్ అందరూ హియోజిన్కి సపోర్టివ్గా రాసిన లెటర్స్ సమర్పిస్తారు. చివరికి కోర్టు డిసిషన్ హియోజిన్ పక్షాన వస్తుంది. దీంతో హియోజిన్ అధికారికంగా ఊజో యొక్క లీగల్ గార్డియన్గా అవుతుంది. నేబర్స్ అందరూ కలిసి ఊజోకి గ్రాండ్ వెల్కమ్ చేస్తారు. తియాంగ్ అందరినీ లంచ్కి తీసుకెళ్తాడు. ఎందుకంటే కష్ట సమయంలో అందరూ వాళ్ళకు హెల్ప్ చేశారు అని. తర్వాత మనం పార్కుని చూస్తాం. అతను త్వరలో యూఎస్కి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు హియోజిన్ అతనికి థ్యాంక్స్ చెప్పడానికి వస్తుంది. పార్క్ తాను 2 వారాల్లో యూఎస్ వెళ్తున్నాడని హియోజిన్కి చెప్తాడు. తాను అతన్ని మిస్ అవుతానని అంటుంది. అప్పుడు పార్క్ ఊజో బర్త్డే సెలబ్రేషన్ తర్వాతనే వెళ్తానని అంటాడు. అది విని హియోజిన్ షాక్ అవుతుంది. తర్వాత సీన్లో హియోజిన్ ఇంకా తియాంగ్ ఊజో బర్త్డే పార్టీకి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఊజో కోసం ఒక ప్రత్యేక గదిని కూడా రెడీ చేస్తారు. రూమ్లో ఫ్యామిలీ ఫోటోలు పెట్టాలనే ఐడియా వస్తుంది. అప్పుడు హియోజిన్ దానికి మనం నిజమైన ఫ్యామిలీ కావాలి అని అంటుంది. ఇది విని తియాంగ్ సంతోషపడతాడు. ఇద్దరు కిస్ చేసుకుంటారు. తర్వాత ఊజో బర్త్డే రోజు వస్తుంది. నైబర్స్, ఫ్రెండ్స్ అందరూ వస్తారు. కిమ్చి స్పెషల్ కేక్ తయారు చేస్తుంది. అందరూ కలిసి పార్టీ ఎంజాయ్ చేస్తారు. హియోజిన్ ఇంకా తియాంగ్ ఊజుని మొదటిసారి ఎలా కలిసారో గుర్తు చేసుకుంటారు. చివరికి ఊజో బర్త్డే కేక్ కట్ చేస్తారు. అందరూ కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో కూడా తీసుకుంటారు. ఇలా ఒక హ్యాపీ ఎండింగ్తో ఈ డ్రామా కథ ముగుస్తుంది. అందుకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇక్కడితో ముగుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ డ్రామాతో మళ్ళీ త్వరలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.